మీద ఇక్కడ రాజ్యాంగానికి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. రాజ్యాంగం అంటే అక్కడ అమలులోకి వచ్చడం కాకుండా ఆమోదించినటువంటి రోజు నిన్న అమలులోకి వచ్చిందేమో జనవరి 26వ తారీఖు. దాన్ని మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. కాకపోతే ఏంటంటే నవంబర్ 26వ తేదీన ఆమోదించినటువంటి రోజు కాబట్టి రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా దేశవ్యాప్తంగా జరుపుకున్నారు నిన్న ప్రజలంతా. ఇక ప్రధాని నరేంద్ర మోడీ అంటుండే నేను రాజ్యాంగబద్ధంగానే మెదులుతున్నా, అక్కడ జమ్మూ కాశ్మీర్లో రాజ్యాంగం అమలు చేసినాం అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా చక్కదిద్దినం, అటు అంటే అక్కడ కూడా రాజ్యాంగాన్ని అమలు చేసామనేటువంటి మాటను చెప్పిండు. ఎందుకంటే 370D ఉన్నప్పుడు అక్కడ రాజ్యాంగం అమలులో లేదు. అంటే భారతదేశానికి మొత్తానికి ఒక రాజ్యాంగం ఉంటే జమ్మూ కాశ్మీర్కు మరో రాజ్యాంగం ఉంటుందన్నమాట. అది కాకుండా మేము అమలు చేసినామని చెప్పేసి అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటా ఉంటే లేదు దేశవ్యాప్తంగా కులగణన చేయాల్సిందే అన్ని రాష్ట్రాల్లో, మేము అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎవరు ఇక్కడ భారతీయ జనతా పార్టీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఎవరు అడ్డొచ్చినా కానీ ఎట్టి పరిస్థితుల్లో కులగణన ఆగదు, కులగణన చేసి తీరుతాం. ఈ 50% రిజర్వేషన్ అనేటువంటి స్లాబ్ ఏదైతే ఉందో ఆ స్లాబ్ను ఎత్తేయడం ద్వారా ఎవరికైతే ఫలాలు అందుతలేవో, ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో 100% వాళ్ళకి న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇక్కడ సంపద అంతా కూడా ఒక 1-2% ఉన్నటువంటి ప్రజల చేతుల్లో అంటే బాగా అగ్రవర్ణాల చేతుల్లో ఉండిపోయింది సంపద అంతా కూడా. కాబట్టి ఇది పేద ప్రజలకు చెందాలని చెప్పేసి అక్కడ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు. ఇక మరోవైపు మూడు అంటే అంచెలుగా ఇదంతా కూడా అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ దీనికి కట్టుబడి ఉంది. అంటే గతంలో ఫస్ట్ పంచవర్ష ప్రణాళికలు కానీ ఆ తర్వాత ఇక్కడ బీపీ మండల్ కమిషన్ కానీ అమలు చేసినటువంటి ఘనత ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. కాబట్టి ఇప్పుడు కులగణన చేపడతాం, దేశానికి ఆదర్శంగా నిలుస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘంటాపదంగా నిన్న చెప్పినటువంటి మాట. మొత్తం మీద ఎట్టి పరిస్థితుల్లో కులగణన ఆగదు. కులగణన ద్వారా ఎవరికైతే అన్యాయం జరిగిందో, ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో, ఎవరైతే నిజంగా నిరాదరణ గురైనరో, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పక్షాన 100% నిలబడతాం, 100% వారికి న్యాయం చేసేటువంటి విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ఇది దేశానికి ఆదర్శంగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి క్లియర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పేసి నిన్న. ఇక ఇదిట్లా ఉంటే ఇక్కడ ఇక జాగృతికి సంబంధించి అక్కడ కల్వకుంట్ల కవిత ఆమె ఏం చేస్తుందంటే ఇప్పుడు ఏది తెలంగాణ జాగృతి పోయి భారత జాగృతి అయింది. అయితే భారత జాగృతి అయిన తర్వాత ప్రాంతీయ జాగృతియా జాతీయ ఏమన్నదంటే తెలంగాణ బోనాల పండుగ ఈ బతుకమ్మ పండుగ రెండింటికే పరిమితం కావాలా నేను? లేదు ఆంధ్ర పోయి అట్లతే చేస్తా, కేరళ పోయి ఓనం చేస్తా, తమిళనాడు పోయి ఇంకో పండుగ చేస్తా, ఇంకో రాష్ట్రం పోయి ఇంకో పండుగ చేస్తా, అట్టెట్టుంటుంది లెక్క అని చెప్పేసి అన్నది అని దాన్ని భారత జాగృతిగా మార్చుకున్న తర్వాత మళ్ళీ నిన్న మీరు ఒకసారి చూస్తే అది అర్థమవుతుంది. కండువ వేసుకున్నది ఆమె, ఆ కండువల తెలంగాణ జాగృతి అని చెప్పేసి మళ్ళీ పెట్టుకున్నది. అయితే మరి తర్వాత మరి పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరి బీఆర్ఎస్ పార్టీ అవుతుందా మన టీఆర్ఎస్ పార్టీ అవుతుందా? ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కావాలంటే ఇక్కడ భారత జాగృతి తెలంగాణ జాగృతిగా మారినంత ఈజీగా మారడానికి వీల్లేదు. కారణం ఏంటి అంటే అక్కడ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆమోదం పొందాలంటే దానికి 1.25 లక్షల కథలు ఉంటాయి. అవన్నీ కూడా మరి చేసుకోవాలి. మరి ఏమవుతుందో తెలియదు. ఎందుకంటే ఇప్పుడైతే వాళ్ళు జాతీయ పార్టీ లేకపోతే ప్రాంతీయ పార్టీ అయితే తెలంగాణ రాష్ట్ర సమితి ఉండాలి, లేదు ఇక ప్రాంతీయ పార్టీ ఆల్రెడీ పొందబెట్టేసిండ్రు. ఇక మరి జాతీయ పార్టీ అంటే కొన్ని రాష్ట్రాలన్నా కొన్ని సీట్లన్నా గెలిచి ఉండాలి, కొన్ని చోట్లన్నా పోటీ చేసి ఉండాలి. అటువంటి పరిస్థితి కూడా లేదు. అక్కడ జాతీయ పార్టీ కాకుండా ఇక్కడ రాష్ట్ర పార్టీ అంటే ప్రాంతీయ పార్టీ కాకుండా మరి ఏ పార్టీ ఉన్నదో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళిపోయినరు. ఇక ఆయన కేటీ రామారావు ఇక ఇష్టం వచ్చినట్టుగా రకరకాలుగా మాట్లాడుతున్నాడు. అంటే ఆయనకు అంటే నిన్న సిరిసిల్ల కలెక్టర్ మీద నీ సంగతి చూస్తా అని అంత అంటే ఏంది ఏదో రకరకాల వ్యాఖ్యలు చేసిండు. అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తాం, పోలీసుల సంగతి చూస్తా, వాళ్ళ సంగతి చూస్తా అంటున్నాడు ఆయన. మరి నీకు గుర్తుకు రాలేదా రామన్న? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అహంకారం ఎక్కడికో ఎక్కి సప్పుడు ఎవరితో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించలేదా? తర్వాత అధికారులు ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించుకొని 307లు అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టిస్తేవి కదా, మరి అప్పుడు కూడా గుర్తుకు రాలేదా? మీ అయ్యా చెప్పకపోతే లేకపోతే నువ్వే చేస్తేవి కదా ఎంత కూడా. కాబట్టి ఎందుకనంటే ఎప్పుడైనా కానీ కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది, ఊగి ఉయ్యాల ఒక దగ్గర ఆడికి అంటారనమాట. కాలం 100% సమాధానం చెప్తుంది. ఇక ఇది ఇట్లా ఉంటే అక్కడ మహారాష్ట్రకు సంబంధించి అక్కడ మహారాష్ట్రలో ఎవరు ముఖ్యమంత్రి కావాలనే దానిపైన ప్రధానంగా చర్చ జరిగింది. అయితే ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీసే అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా అవుతాడనేటువంటి ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. నిన్న
ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే, తర్వాత ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి అజిత్ పవార్, ఇటు దేవేంద్ర ఫడ్నవీస్, ఈ ముగ్గురు కూడా తమ పదవులకు రాజీనామా చేసిండ్రు. గవర్నర్ కూడా ఆమోదం తెలిపినరు. అయితే ఇక మరి అక్కడ ముఖ్యమంత్రి ఎవరైతారో దానిపైన చర్చ జరుగుతూ ఉంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి దేవేంద్ర ఫడ్నవీసే అక్కడ ముఖ్యమంత్రిగా అవుతారనేటువంటి చర్చ మాత్రం కొనసాగుతూ ఉంది. ఇక ఏక్నాథ్ షిండే అంటే శివసేనకు సంబంధించి మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండేకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. మరి ఏమైతుందో తెలియదు. ఇంకా దానికి రాజ్యసభ కూడా ఇప్పుడు ఉప ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆంధ్రాలో 3 ఉప ఎన్నికలు ఉన్నాయి. ఇక్కడ ఆర్ కృష్ణ కూడా రాజీనామా చేసిండు. రాజ్యసభ ఎంపీ ఇచ్చి ఇక్కడ ఏక్నాథ్ షిండేను కేంద్ర మంత్రి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ చర్చ జరుగుతుంది. ఇక్కడ అలా అయితే ఇక దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ డిప్యూటీ సీఎం గా, ఏక్నాథ్ షిండే కేంద్ర మంత్రిగా ఉండే అవకాశాలు మాత్రం మనకు కనిపిస్తా ఉన్నాయి. చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఇంకా తర్వాత ఇక్కడ ఎయిర్పోర్ట్ కు సంబంధించి కూడా మాట్లాడిన ముఖ్యమంత్రి ఆ విషయం కూడా మాట్లాడారు. సరే, వెలుగు దినపత్రిక చూద్దాం. జనవరి ఫస్ట్ వీక్ లో ఓల్డ్ సిటీ మెట్రో పనులు షురు. వచ్చే నెల చివరి నాటికి ప్రభావిత ఆస్తుల కూల్చివేత. సెకండ్ ఫేజ్ మెట్రోకు నిధుల కొరత లేదు. కేంద్రం వద్ద పెండింగ్ లో 5 కారిడార్ల డిపిఆర్లు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో 1.5 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ మెట్రో నిర్మిస్తామంటున్నారు. హైదరాబాద్ మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి వెల్లడి చెప్తా ఉన్నాడు. మొత్తం మీద ఇక్కడ మెట్రోకు సంబంధించి ఇక్కడ ఏది ఓల్డ్ సిటీలా అంటే పాత బస్తీలా, హైదరాబాద్ పాత బస్తీలో అక్కడ ఏది మెట్రో పనులు ఆగిపోయినాయి. అప్పుడు ఎందుకనంటే అసలు యాక్చువల్గా అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి, తర్వాత రకరకాలుగా ఇండ్లు ఉన్నాయి. దాని నుంచి పోవాలంటే మాకు మొత్తం ఇవన్నీ కూడా పోతాయి అని చెప్పేసి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసిండ్రు. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని చెప్పేసిండ్రు. ఆ తర్వాత చాలా దూరం ఓకే అయిపోయిన తర్వాత ఇప్పుడు మెట్రో పనులని జనవరి ఫస్ట్ వీక్లో అంటే జనవరి మొదటి వారంలో ఇవి ప్రారంభిస్తారంట. ప్రారంభించేసి వీటన్నింటిని కూడా చేపడతామని చెప్పేసి అక్కడ ఎన్విఎస్ రెడ్డి ఆయన రైల్వే అంటే మెట్రో రైల్ ఎండి చెప్తా ఉన్నాడు. ఇక రాజ్యాంగబద్ధంగానే పనిచేసిన ఎప్పుడు పరిధి దాటలే అంటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నాకు కల్పించిన హక్కుల మేరకే ముందుకెళ్లిన జమ్మూలో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. టెర్రరిజానికి బదులిస్తాం. భవిష్యత్తు ఆధారంగానే రాజ్యాంగ రూపకల్పన. సుప్రీంకోర్టులో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో నిన్న ప్రధానమంత్రి రాజ్యాంగబద్ధంగానే పనిచేసిన ఎప్పుడు కూడా ఆ పరిధిని దాటలేదు. 100% అక్కడ ఏది జమ్మూ కాశ్మీర్లో రాజ్యాంగాన్ని అమలు పరిచినాం. ఎందుకంటే 370D ఉన్నప్పుడు అక్కడ రాజ్యాంగం భారత రాజ్యాంగం అమలు కాలేదు అక్కడ. ఎందుకంటే మనకు వేరే చట్టాలు ఉంటాయి, అక్కడ వేరే చట్టాలు ఉంటున్నాయి అనమాట. అంటే భారతదేశానికి ఒకే రాజ్యాంగం ఉండాలి, ఒకే చట్టాలు ఉండాలి, తర్వాత అక్కడ కూడా ఒకే పరిస్థితులు ఉండాలనే ఉద్దేశంతో అక్కడ నిజంగా కూడా అది ఎత్తేయడం జరిగింది. దాంతో రాజ్యాంగం భారతదేశానికి అంతటికి ఒకటే అయిందనమాట. ఇక మేము ఎక్కడ అధికారంలోకి వచ్చినా కులగణన చేస్తాం. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో మొదలు పెట్టినామని చెప్పేసి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అంటా ఉన్నాడు. బీజేపీ ఆర్ఎస్ఎస్ అడ్డుకున్న కులగణన చేసి తీరుతాం. రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని ఎత్తేస్తాం. సంవిధాన్ రక్ష అభియాన్ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడిండు. మేము ఎక్కడ అధికారంలోకి వస్తే అక్కడ కులగణన చేసి తీరుతాం. ఈ 50% స్లాబ్ అంటారు కదా, ఈ 50% స్లాబ్ పెట్టేసి 50% వరకే రిజర్వేషన్లు ఉండాలి. ఎవడిరా రిజర్వేషన్లు అంటే 100% ఇక్కడ ఉన్నటువంటి బీసీలయే. ఓబీసీలు మొత్తం పూర్తిగా నష్టపోతా ఉన్నారు. అంటే భారతదేశ వ్యాప్తంగా 54% అని చెప్పేసి గతంలో ఉన్నటువంటి లెక్కల ప్రకారమే జరుగుతూ ఉంటే మరి 54% ఉన్న వాళ్ళకేమో 27% రిజర్వేషన్. తర్వాత ఇక్కడ 6.8% ఉన్నటువంటి ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో వాళ్లకు 10% రిజర్వేషను. ఇష్టం వచ్చినట్టుగా ఎవడి రిజర్వేషన్లు ఎవడెత్తుకపోతున్నాడు, ఎవరికి అట్లా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏది ఎస్సీలకు సంబంధించి వాళ్ళ వాటా వాళ్ళకు వస్తుంది. అంటే గతంలో 15% పబ్లిక్ ఉన్నారని చెప్పేసి అనుకుంటే 15% వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. తర్వాత అప్పుడు 7.5% ఉంది చెప్తే అక్కడ 7.5% ఎస్టీలకు ఇస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ జనాభా కూడా పెరిగింది, వాళ్ళకు కూడా అంటే రిజర్వేషన్లు పెరగాల్సినటువంటి అవసరం ఉంది. అది వాస్తవం. కానీ ఇక్కడ నష్టపోయేది ఎవరు అంటే నిజంగా పూర్తిగా నష్టపోతుంది ఏంటంటే అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా మధ్యలో ఉండిపోయి నలిగిపోయేది అంటే మొత్తం కూడా పూర్తిగా తమ హక్కులను కోల్పోయి, తమ ఉద్యోగాలను కోల్పోయి, తమ భవిష్యత్తును కోల్పోయి, తన రాజకీయ జీవితాన్ని కోల్పోయి రకరకాలుగా నష్టపోతుంది ఎవరు అంటే ఓబీసీలు. ఇక్కడ ఈ ఓబీసీలకు సంబంధించి 100% న్యాయం జరగాలని చెప్పేసి అంటే ప్రత్యేకంగా ఓబీసీలని చెప్పలేదు ఆయన. కానీ ఓబీసీలకు అంటే ఎవరైతే అణగారిన వర్గాలు ఉంటారో వాళ్ళకి 100% వాళ్ళకు న్యాయం జరగాలంటే మేమెంతో మాకంతా అనేటువంటి నినాదం ఉంది. కాబట్టి ఎవరు ఎంత ఉన్నారో వాళ్ళకి అంత రిజర్వేషన్ ఇచ్చేస్తే ఇక ఈ లొల్లెంత పోతుంది. అంటే ఇప్పుడు ఏమంటారంటే 50% దాటొద్దండి. 50% దాటితే ఇక్కడ రాజ్యాంగం ఒప్పుకోదు, చట్టం ఒప్పుకోదు, సుప్రీంకోర్టు ఒప్పుకోదు, ఇవన్నీ కూడా మొత్తం రకరకాలుగా కథలు వస్తాయి. కానీ
ఇక్కడ పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో 69% రిజర్వేషన్ని అమలు చేస్తా ఉంది తమిళనాడు రాష్ట్రం. అక్కడ తర్వాత అంటే వివిధ రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాల్లో పరిధికి మించి 50% మించి అక్కడ ఏది రిజర్వేషన్లో అమలు చేస్తూ ఉన్నారు. మరి రిజర్వేషన్లే ఎత్తేసి లేకపోతే రిజర్వేషన్ లేకుండా లేకపోతే ఎవరికి ఎంత ఉంటో వాటా ఉంటే వాళ్ళకంతా ఇచ్చేస్తే ఈ లొల్లి అంతా పోతుంది. అది కాకుండా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి మొత్తం మీద ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్తా ఉన్నాడు 100% కులగణన చేసి తీరుతాం, తర్వాత ఎవరికి ఎంత వాటనో తర్వాత ఏందో కథంతా కూడా తేలుస్తాం, దీని ద్వారా మంచి జరగాలని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా కోరుకుంటా ఉన్నాడు. అక్కడ రాహుల్ గాంధీ కూడా అదే మాట మాట్లాడుతుండు, ఎక్కడ అధికారంలోకి వస్తే అక్కడ కులగణన చేసి తీరుతాం, 50% స్లాబ్ ఏదైతే ఉందో 50%కే పరిమితం ఉండాలి అనే స్లాబ్ని ఎత్తేస్తామని చెప్తున్నాడు. ఇక క్యూఆర్ కోడ్తో పాన్ కార్డ్, క్యూఆర్ కోడ్ ఫీచర్తో పాన్ కార్డులను ఉచితంగా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం 1435 కోట్ల పాన్ 2.0 ప్రాజెక్టును ఆమోదించింది. క్యూఆర్ కోడ్ కార్డులు వచ్చిన ప్రస్తుతం ఉన్న పాన్ కార్డులు చెల్లుబాటులో ఉంటాయి, నంబర్ మారదు, బట్ అదే పాన్ కార్డులు ఉంటాయంట కానీ క్యూఆర్ కోడ్ ఇస్తారట, కొత్త పాన్ కార్డులు వస్తాయంట, చూడరు అది లెక్క. ఇక షిండే రాజీనామా, మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్నాథ్ షిండే రాజీనామా చేశారు. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అజిత్ పవార్తో కలిసి మంగళవారం ఉదయం రాజ్భవన్లో గవర్నర్ సిపి రాధాకృష్ణన్కు రిజైన్ లెటర్ అందజేశారు. తదుపరి సీఎం ఎవరో ఇంకా తేలలేదు కానీ ఇంకా చూడాలి, చర్చ మాత్రం జరుగుతుంది. పద్మ వ్యూహంలో అబూజ్బాడ్, ఛత్తీస్గఢ్ లోని అబూజ్బాడ్ గ్రేహౌండ్స్ దళాలు చుట్టుముడుతున్నాయి. ఆపరేషన్ ఖగార్ లో భాగంగా ప్రతి 5 కిలోమీటర్ల బేస్ క్యాంప్ ఏర్పాటు చేయడంతో పాటు దండకారణ్యంలోకి చొచ్చుకెళ్లేందుకు బలగాలు తరలి వెళ్తున్నాయి. క్లియర్ గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా క్లియర్ గా చెప్పేసిండు, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నక్సలిజాన్ని అనే మాట ఉండకుండా చేస్తాం, తర్వాత మావోయిస్టులు అనేటువంటి మాట ఉండకుండా చేస్తాం, మావోయిస్టులు లేకుండా చేస్తాం అనేటువంటి మాట చెప్పిండు. అందులో భాగంగా క్లియర్ గా అంటే యాక్చువల్ గా ఇక్కడ ఛత్తీస్గఢ్ లో ఒక్కొక్క దగ్గర 8 మంది 10 మంది ఒకవేళ నక్సలైట్లు ఉన్నారని చెప్పి భాజపా రావడంతోనే అంతా స్టార్ట్ అయిపోయింది. అయితే అక్కడ 8 మంది 10 మంది అట్లా ఉన్నారని తెలిస్తే ఒక 2000 మందిని ఏది కేంద్ర బలగాలను పంపిస్తున్నారట. వాళ్ళకు అత్యాధునిక ఆయుధాలు కథా కార్ఖాన సరంజామతో వెళ్తుపోతున్నారు. దాంతో ఎక్కడికక్కడ దండకారణ్యం మొత్తం కూడా చుట్టుముట్టేసి ఎక్కడికక్కడ వాళ్ళు కాల్చి చంపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఛత్తీస్గఢ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 200కు పైగా నక్సలైట్లని అంటే అక్కడ మావోయిస్టులని అంటే చంపేసినటువంటి పరిస్థితి కనిపించింది. కాబట్టి అంటే ఇక్కడ భావజాలం మార్చుకోవాల్సి అంటే పరిస్థితులకు అనుగుణంగా తమ అంటే భావజాలాన్ని తర్వాత వీటన్నిటిని కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చాలామంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు. అంటే నక్సలైట్లు కానీ మావోయిస్టులు కానీ ఎందుకనంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయానికి సంబంధించి ఎదిరించడానికి వాళ్ళు వెళ్ళినరు, మంచిగానే ఉన్నది, విప్లవోద్యమాన్ని తీసుకొచ్చిండ్రు, బాగానే ఉన్నది. అప్పట్లో అది అంటే కొంతవరకు సాధ్యమైంది, కొంతవరకు భయభ్రాంతులకు గురి చేసిండ్రు. తర్వాత ఇక్కడ రాజకీయ నాయకులైనా ఇటు పోలీసులైనా ఇంకెవరైనా ఎవరైనా అన్యాయం చేయాలంటే తప్పు చేయాలంటే భయపడేటువంటి పరిస్థితి ఉండే, దాన్ని అంటే ఆ పరిస్థితిని తీసుకొచ్చేసిండ్రు అప్పుడు ఉన్నటువంటి మావోయిస్టులు. ఎందుకంటే అప్పుడు అత్యాధునిక టెక్నాలజీ అప్పుడు అభివృద్ధి లేదు, తర్వాత ప్రజల నుంచి కూడా సానుభూతి ఉండే, తర్వాత ప్రజలు కూడా అంటే అంటే ఇక్కడ మావోయిస్టులకు సానుభూతి పరులుగా ఉండే చాలా వరకు చాలా గ్రామాల్లో. అయితే దీనివల్ల వాళ్ళు మనగలిగినరు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అత్యాధునిక టెక్నాలజీ వచ్చింది, ఎవరు ఎక్కడున్నారు ఏం కథ, రాత్రిపూట కూడా చీకట్లో కూడా అంటే ఎక్కడ ఏ మనిషి ఏ అడవిలో ఎక్కడ ఏ మూలకున్నాడు అనే విషయం కూడా తెలుసుకునేటువంటి అవన్నీ టెక్నాలజీ వచ్చింది. దీనివల్ల అక్కడ నక్సలిజం కానీ ఇప్పుడు ఇక్కడ మావోయిస్టులు కానీ మనగలిగేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. దీనివల్ల ఏం చేయాలి మరి, ఒకవేళ మా భావజాలం ఉంది, తర్వాత సమాజం మంచిగా కావాలనుకుంటున్నాం, అనుకున్నా కానీ మేము ఏం చేయలేకపోతున్నాం, మేము బుల్లెట్ ద్వారా చేయాలన్నా అని చెప్పేసి అంటే బుల్లెట్ ద్వారా కాదు, రావాల్సింది బ్యాలెట్కి రావాలి, ప్రజల్లోకి రావాలి, ప్రజల్లో వచ్చి ప్రజల్లోకి చైతన్యం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తే ఎవరు కూడా ఏమనరు, ఏ పార్టీ కూడా ఏమన్నది. కాకపోతే ఏంటంటే ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా చంపడం, సొంతంగా ఏది చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి చాలామంది అంటా ఉన్నారు. కాబట్టి పంతా మార్చుకుంటే బాగుంటుందని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఇది ఇట్లా ఉంటే వరంగల్తో పాటు మరో 3 ఎయిర్పోర్ట్లు పాల్వంచ, అంతర్గాం, ఆదిలాబాద్లో మంజూరు చేయండి, కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి. బాపుఘాట్ అభివృద్ధికి 222.27 ఎకరాల రక్షణ భూములు ఇవ్వండి. త్వరలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు, శాంతి విగ్రహ, నాలెడ్జ్ హబ్, మెడిటేషన్ విలేజ్ ఏర్పాటు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీలో ముఖ్యమంత్రి వెల్లడి. వరంగల్ ఎయిర్పోర్ట్ భూసేకరణ కోసం ఏఐకి 205 కోట్లు ఇచ్చినాం. పాల్వంచలో భూ వివరాలు అందజేసినాం. అంతర్గాంలో 591 ఎకరాలు గుర్తించినాం. ఆదిలాబాద్లో అదనపు భూమిని అప్పగిస్తాం. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ తో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నాడు కాబట్టి
అక్కడ అంటే ఆయన ఇక్కడ ఎర్రన్నాయుడు కుమారుడు కదా, Yes. ఎర్రన్నాయుడు కుమారుడు ఉన్నాడు. అంటే ఇక్కడ ఏపీకి సంబంధించినటువంటి శ్రీకాకుళం MP, MP అనుకుంటా. ఆయన మంత్రిగా కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా మాకు ఇక్కడ వరంగల్ ఒకటి సరిపోదు, వరంగల్తో పాటు ఇక్కడ ఆదిలాబాద్లో కానీ, తర్వాత ఇక్కడ అంతర్గావ్లో కానీ, ఇక్కడ మరో మూడు చోట్ల కూడా మాకు ఎయిర్పోర్ట్లు మంజూరు చేయాలి. దీని ద్వారా పాల్వంచలో కూడా, ఇక్కడ కొత్తగూడెం పాల్వంచలో కూడా కొత్తగూడెం జిల్లా అయితే ఈ 3 చోట్ల కూడా మాకు అంటే అక్కడ ఎయిర్పోర్ట్లకు అవకాశం ఇవ్వండి. దీనికి సంబంధించి మేము భూసేకరణతో కూడా చేస్తూ ఉన్నాం. తర్వాత ఇక్కడ ఇది గాంధీ ఏంటి విగ్రహం ఏర్పాటుకు సంబంధించి దానికి 222 ఎకరాలు ఏదో అవసరం ఉంటుంది. దానికి సంబంధించి కూడా బాపుఘాట్కి సంబంధించి అక్కడ ఏదో రక్షణ శాఖ భూములు ఉన్నాయి, అంటే కేంద్రానికి సంబంధించినటువంటి భూములు ఉన్నాయి. ఆ భూములు కూడా ఇవ్వండి అని చెప్పేసి అక్కడ రాజ్నాథ్ సింగ్ని కలిసిండు. తర్వాత ఇక్కడ విమానయాన శాఖ మంత్రిని కలిసిన తర్వాత మాట్లాడితే విమానయాన శాఖ మంత్రి కూడా చెప్పిండు, ఎందుకంటే మేము తెలుగువానే కాబట్టి 100% మేము దీనికి అంటే చేయడానికి ప్రయత్నం చేస్తా, 100% మేము ఇస్తామనేటువంటి మాటను కూడా అక్కడ విమానయాన శాఖ మంత్రి ఎవరు చెప్పినటువంటి రామ్మోహన్ నాయుడు. వరంగల్తో పాటు మరో 3 చోట్ల ఎయిర్పోర్ట్లు మంజూరు చేయాలని, వెంటనే పనులు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని, కేంద్రం కూడా సహకరించాలని, అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని బాపుఘాట్ను ప్రపంచ స్థాయిలో గాంధీ తాత్వికతను చాటే కేంద్రంగా తీర్చిదిద్దాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. అక్కడ గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టనున్నామని, బాపుఘాట్ అభివృద్ధి కోసం రక్షణ శాఖ పరిధిలోని 222.27 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని కోరారు. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం బిజీగా గడిపారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడుతో వరుస భేటీలు నిర్వహించారు. ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం సమావేశమయ్యారు. ఇక తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి, ప్రజలకు రవాణా వసతులు మెరుగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన వివరించారు. రాష్ట్రంలో 2వ అతిపెద్ద నగరమైనటువంటి వరంగల్లో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు అవసరమైన నో అబ్జెక్షన్ NOCను GMR నుంచి రాష్ట్ర ప్రభుత్వం పొందిందని చెప్పేసి చెప్పిండు. అంటే ఎందుకంటే 150 కిలోమీటర్ల లోపల ఎక్కడ కూడా మరొక ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసుకోకూడదు అనేటువంటి ఒక నిబంధన ఉండే. అయితే దానికి సంబంధించి GMR పర్మిషన్ ఇస్తేనే అట్లా అవకాశం ఉండే. కాబట్టి GMR నుంచి కూడా పర్మిషన్ పొందినాం. ఆ తర్వాత ఇప్పుడు వరంగల్లో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసుకుంటున్నాం. మన పాల్వంచలో, తర్వాత అంతర్గావ్లో, ఇటు ఆదిలాబాద్లో మరో 3 చోట్ల కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్కి అవకాశం కల్పించాలని చెప్పేసి కేంద్ర మంత్రిని కోరిండు నిన్న ముఖ్యమంత్రి. వరంగల్ ఎయిర్పోర్ట్ ను 100% పూర్తి చేస్తామంటున్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చిండ్రు. నిన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కలిసిన సీఎం రేవంత్, భట్టి, ఉత్తమ్ ఎంపీలు ఉన్నారు. ఇక్కడ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ని కలిసిన పిక్చర్ మాత్రం చూడొచ్చు. ఇక మూసీలో ఆక్రమణలు తొలగించాల్సిందే, నిర్దిష్ట గడువులోగా చర్యలు తీసుకోవాలి అంటున్నది హైకోర్టు. హైడ్రా ఏర్పాటు అధికారం ప్రభుత్వానికి ఉంది. మూసీ ఏరియాలో సర్వే చేపట్టి బాధితులను గుర్తించాలి. ప్రభుత్వ విధానం మేరకే వారికి వసతి కల్పించాలి. సర్వేకు అధికారులు వస్తే ఎవరు అడ్డుకోవద్దు. ఆక్రమణలోని ల్యాండ్, పట్టా, శిఖం భూములైతే ముందుగా నోటీసులు ఇవ్వాలి. చట్ట ప్రకారం వారికి పరిహారం కూడా చెల్లించాలి. నదులు, చెరువులను ఆక్రమించినోళ్లపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని ఆదేశించింది. అంటే మూసీ ఆక్రమణలు అట్టి పెట్టి పరిస్థితుల్లో తొలగించాల్సిందే. అక్కడ ఒకవేళ ఏమైనా వాళ్ళకు కాంపెన్సేషన్ ఇవ్వాలి, పరిహారం ఇచ్చిన తర్వాతనే వాటిని తీసుకోవాలి. వాళ్ళకి ఫస్ట్ నోటీసులు ఇవ్వని చెప్పింది. ఒకవేళ అక్రమంగా ఎవరైనా నిర్మించుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, మూసీ ప్రక్షాళన జరగాల్సిందే అని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టం చేసింది. మూసీ రివర్ బెడ్, తర్వాత బఫర్ జోన్, FTLలో చట్టవిరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను తొలగించాల్సిందేనని, అనధికారికంగా ఉన్న నివాసాలను ఖాళీ చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. నిర్దిష్ట గడువులోగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. మూసీలోని మురుగునీరు, కలుషిత నీరు చేరకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పింది. ఇక మూసీ పునరుజ్జీవం వల్ల ఎవరి ఆస్తులైతే ప్రభావితం అవుతాయో వాళ్ళను సమగ్ర సామాజిక ఆర్థిక సర్వే ద్వారా గుర్తించాలని, అలాంటి పేదలకు ప్రభుత్వ విధానం మేరకు సరైన ప్రాంతంలో వసతి కల్పించాలని తెలిపింది. ఇక ఆక్రమణలో ఉన్న భూములు పట్టా లేదా శిఖం భూములు అయితే అలాంటి వాళ్లకు ముందుగా నోటీసులు ఇవ్వాలని, చట్ట ప్రకారం పరిహారం కూడా చెల్లించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఆక్రమణలు ఉంటే తొలగించాలి. తర్వాత ఒకవేళ వాళ్ళకు పట్టాలు తర్వాత అవన్నీ కూడా ఉంటే మాత్రం 100% వాళ్ళకి పరిహారం ఇవ్వాలి. తర్వాత ముందుగా నోటీసులు ఇవ్వాలని చెప్పేసి మాత్రం ప్రక్షాళన చేయాలని హైకోర్టు కూడా ఆదేశించింది. ఇక KTR మదం మాటలు ఒకసారి చూద్దాం. ఇక సన్నాసిని కలెక్టర్ గా పెట్టిండ్రు. సిరిసిల్ల కలెక్టర్ పై నోరు పారేసుకున్న KTR
వీళ్ళ నాటకాలు ఎన్ని రోజుల్లో చూస్తాం. నేను అంత మంచోడేం కాదు. అతి చేస్తున్న కలెక్టర్లు ఎవడన్నా అన్నాడా? అతి చేస్తున్న కలెక్టర్లు పోలీసులు అధికారులతో వడ్డీతో సహా చెల్లిస్తా. అతి చేస్తున్న కలెక్టర్లు పోలీసులు అంటున్నా అతి చేసినట్టు కనిపించలేదా మరి? అప్పుడు మా మీదే దాడి జరిగింది, ఆఫీస్ పైన దాడి చేసి సిబ్బందిని ఇబ్బంది పెట్టి మా సిస్టమ్స్ సర్వర్లు అన్ని ఎత్తుకపోయి నాశనం చేసి రాడ్లు నెంబర్ ప్లేట్లు లేని కార్లలో వచ్చి మాస్కులు పెట్టి కొట్టి మా పైన 307 పెట్టినప్పుడు అతి కాదా ఇది? అసలు అంటే కాళ్ళు ఏడున్నాయి అప్పుడు? కళ్ళు నెత్తికెక్కినాయా? మీద ఉన్నాయా కళ్ళు? అట్లుంటది అన్నట్టు. రేవంత్ రెడ్డి తాత దిగొచ్చిన నా వెంట్రికి కూడా పీకలేరంటూ కామెంట్. ఇదా మీ తాత నీ భాష? ఎంట్రిక ఏం ఎంట్రికలు ఉన్నాయి నీకు? అంత పెద్ద లేదన్నా ఉన్నాయా? ఇదా భాష? పీకల్నా? అరే నీకు ప్రజలు పార్లమెంట్ ఎలక్షన్లలో బుద్ధి చెప్పిండు కదా, అయినా మారదా బుద్ధి? వెంట్రుకలు వీకుడు తర్వాత అదే వీకుడు ఇవన్నీ కథలన్నీ ఇట్లుంటాయి అన్నట్లు లెక్క. మళ్ళీ ఇంకా వీళ్ళు ఏ ప్రోగ్రామ్ భాష గురించి మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు. ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడుతున్నాడు, ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి మళ్ళీ వీళ్ళు వచ్చి ఇట్లా అయ్యా చెప్పిన భాష అనేది అంతా మీ అయ్యా నేర్పిండు. ఏంటంటే మీ అయ్యా దీనికి ఈ యూనివర్సిటీ ఉంటది కదా బూతు భాషల యూనివర్సిటీకి మీ అయ్యా వైస్ ఛాన్సలర్ కూడా కాదు, ఛాన్సలర్. ఇంకా దానికంటే ఇంకేంటంటే బూతు పితామహుడు అని కూడా అనుకోవచ్చు. అప్పట్లో కవిచోడప్పు ఉండే బూతులు నీతులు అని చెప్పేసి ఆయన ఒక కథ ఉండే, వేరే లోక ఖ్యాతులు అని చెప్పి అంటుండే. అట్లా అంతకంటే ఎక్కువది ఇప్పుడు మీ కథ. బూతుల గురించి మాట్లాడతారు ఈయన. ఇంకేమంటారు మళ్ళీ? ఇంకేంది సన్నాసిని కలెక్టర్గా పెట్టిండ్రట, మరి నిన్నేమనాలి? అరే ఒక ఐఏఎస్ ను పట్టుకొని, లేకపోతే ఇప్పుడు మీ చెల్లె దగ్గరకు పోయి కాలమే వాడ కలెక్టర్ ఏమంటే అప్పుడు మరి ఏమనకపోతే? ఇప్పుడు ఐఏఎస్ సంఘాలు ఏమన్నా ఉన్నాయా? ఉద్యోగ సంఘాలు ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు కలెక్టర్ పైన దాడి చేస్తే అందరు వెళ్ళింది కదా, మరి కలెక్టర్ తిడితే ఉద్యోగ సంఘాలు కలెక్టర్కు అండగా వెళ్ళండి ఈయన. మళ్ళా ఈయన కలెక్టర్కు అండగా అట్లా ఇడతారా అండి, అట్లా కొడతారా, దాడి చేస్తారా అని చెప్పేసి అన్నాడు. మరి ఇప్పుడు కేటీఆర్ కు వ్యతిరేకంగా ఈ ఉద్యోగ సంఘాలన్నీ రావాలి కదా కలెక్టర్ పైన వాడిన భాషకి. సిరిసిల్ల కలెక్టర్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోరు పారేసుకున్నారు. ఆయన సన్నాసి అంటూ తిట్ల పురాణం అందుకున్నారు. మంగళవారం సిరిసిల్లలోని బీఆర్ఎస్ భవన్ లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా సిరిసిల్ల కలెక్టర్ పై కామెంట్ చేసిండు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. నిన్ను కూడా మాట్లాడతారు, నీవుకే నేర్పిన కదే ఆ విద్య కదా నీరాక్ష అన్నట్టు నీ పని కూడా. కెనడా, మెక్సికో, చైనా వస్తువులపై సుంకాలు పెంచుతా అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన. చొరబాట్లు డ్రగ్స్ కు చెక్ పెట్టేందుకేనని వెల్లడి. వాస్తవంగా ఇక్కడ చైనాకు చెక్ పెట్టి భారత్ కు అవకాశాలు రాబోతున్నాయి. భారత్ కు ఆర్థికంగా ఎదగడానికి కొన్ని టాక్టిక్స్ మాత్రం చేస్తా ఉన్నాడు, చెప్తా ఉన్నారు. అన్ని పత్రికలలో రాసుకొచ్చింది ఈ రోజు. ఇది ఇట్లా ఉంటే డిజైన్ లేకుండానే నిర్మాణం. సుందిల బ్యారేజీలో 2A బ్లాక్ పరిస్థితి ఇదంట. కాళేశ్వరం కమిషన్ ముందు ఒప్పుకున్న ఆఫీసర్లు రెండో బ్లాక్ డిజైన్లనే 2Aకు కూడా పెట్టిరట. 2Aకు వాడాల్సి వచ్చింది. ఇక రిటైర్డ్ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకే చేశామని వెల్లడి. డిజైన్లు ఉన్నట్లు అఫిడవిట్లో తప్పుడు సమాచారం అందించిందని చెప్పేసి కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. డిజైన్లు లేకుండానే ఏం లేకుండానే ఎట్లా చెప్పిండు కాక చెప్పిండు, ఎట్లా చెప్పిండు వెంకటేశ్వర్లు పైసలు వలి మరి కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి కట్టిండా లేకపోతే కేటీ రామారావు తీసుకొచ్చి కట్టిండా? అక్కడ హరీష్ రావు అప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రులు, మరి ఆయన జైలు ఏం లేదు. తెలంగాణ ప్రజలు మొత్తం కొట్టి నాశనం చేసి 1,00,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అట్లా మనలో వచ్చి మొత్తం. ఇక జీడిమెట్ల పరిస్థితి చూడు ఎట్లా అయింది. ఇక జీడిమెట్ల రోడ్డుపై రక్తపు రంగులో కెమికల్స్ వరద. డ్రైనేజీలో నుంచి పొంగి వీధుల్లోకి పరిశ్రమల నిర్వాహకం బెంబేలెత్తుతున్న జనం. ఇక దీనిపైన ఉన్నారా పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ పరిస్థితి? అసలు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయా? ఇక్కడ రాజేంద్ర నగర్ ఆడ ఫార్మా పెడతాం, ఈడ ఫార్మా పెడతాం, ఆడ కమిషన్లు కొడతాం, ఈడ కమిషన్లు కొడతాం. ఉన్న ఫార్మాసిటీలో ఎంత దారుణంగా ఉంది. పటాన్ చెరువులో కానీ, జీడిమేటలో కానీ, సూరారంలో కానీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయని ఒక్కసారి బేరీజు వేసుకుంటున్నారా? ఒకసారి చూడండి. దానిపైన ఏమన్నా మీటింగ్ పెట్టి ఎట్లా వదులుతారు చూడిగో. రాజేంద్ర నగర్ బాపుగాడి దగ్గర లారీతో వచ్చి మూసీలో కెమికల్స్ వదులుతున్నారు. మూసి మూసి నదిలో వదులుతున్నారు. చూడరు ఎట్లుండదు లెక్క. ఇగో ఇట్లా చేస్తున్నారు అన్నట్టు. ఇక మూసి మంచిగా ఉండాలి. ఇక్కడ అనంతగిరి కొండలలో మంచిగా ఉన్నది మూసి. తర్వాత ఇటు సిటీకి వచ్చినాక నాశనం ఎందుకు అయిందంటే ఈ కథ వల్ల. మరి హైదరాబాద్ దాటిన తర్వాత మళ్ళా మంచిగా ఎట్లా అయింది చూడరు. కెమికల్స్ అన్ని మొత్తం అవి ఏంటంటే విషాలు, ఒక విషం, అది ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ అన్నిటిని తీసుకొచ్చేసి. ఎందుకు డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తారు, డబ్బులు ఇస్తే చాలు. అధికారులు అట్లనే ఉన్నారు, రాజకీయ నాయకులు నురుగు బిరుగు అందుకే వస్తుంది. చూడరు ఎట్లున్నది లెక్క. ఇంకో ఇటువంటి కథలు జరుగుతున్నాయి. అది మొత్తం అది విషం. అది
ఇక గ్రేటర్ హైదరాబాద్లో డేంజర్ బెల్స్, సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రమాదకర స్థాయికి పొల్యూషన్ వచ్చేసింది. ఇక ఈ నెల 25న 298కి చేరిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఢిల్లీ స్థాయిలో గాలి నాణ్యత పడిపోవడంతో కలవరం. ఇక చెట్లు నరికివేత, చెత్త కాల్చడం, బ్లాస్టింగ్స్తో తీవ్ర కాలుష్యం. పట్టించుకొని బల్దియా, తర్వాత పీసీబీ, ఫారెస్ట్ అధికారులు ఎవరు కూడా పట్టించుకోవట్లేదంటే చూడు ఎట్లున్నది. ఏసీ రూమ్లలో పోతారు, మంచి ఆరాంసే అంటారు. అంతకుమించి హైదరాబాద్లో గాలి నాణ్యత రోజు రోజుకు పడిపోతుంది. ఇండస్ట్రియల్ ఏరియాలో పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది. సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో గాలి కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. ఇక్కడ ఢిల్లీ స్థాయికి గాలి నాణ్యత దిగజారిపోతుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 298కి చేరింది. గ్రేటర్ హైదరాబాద్లోని 14 ప్రదేశాల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎప్పటికప్పుడు ఎయిర్ క్వాలిటీని మానిటరింగ్ చేస్తూ ఢిల్లీలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయో హైదరాబాద్లో పరిస్థితులు అట్లా ఉన్నాయి. కొన్ని చోట్ల అట్లున్నాయట. అట్లా ఆడుకోవచ్చు. సనత్ నగర్ కావచ్చు, జీడిమెట్ల కావచ్చు, దారుణమైన పటాన్చెరు కావచ్చు, దారుణమైన పరిస్థితి. ఇండస్ట్రియల్ ఏరియాలలో చాలా డేంజర్ ఉంటుంది లెక్క. దీనిపైన ఒక్క మానిటరింగ్ ఉండదు మన ప్రభుత్వానికి, అతిగతి ఉండదు. వాళ్ళేమో నెల నెల మామూలు అన్ని కంపెనీలలో నెల నెల మామూలు వసూలు చేసుకుంటారు, వాళ్ళు బిందాసుకుంటారు. ఆ మామూలలో మీకు వస్తే మీరు బిందాసుకుంటారు. సర్వనాశం అయ్యేది ప్రజలు. ఇక తీన్మార్ చూసుకుంటే నేను అంతరిక్షంలో పోతున్నా అని చెప్పేసి ఇవన్నీ ఏది ఆక్సిజన్ సిలిండర్లు అవన్నీ పట్టుకుని పోతున్నాడు. నేను ఢిల్లీ పోతున్నా అని చెప్పేసి ఢిల్లీ పోతుడు కూడా ఆక్సిజన్ కూడా సేమ్ అట్లనే ఉంది. ఎందుకంటే ఢిల్లీలో పొల్యూషన్ అట్లున్నదంట. ఇది వెలుగులో ఉన్న వార్తా కథనాలు అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇథనాయిల్ పరిశ్రమ వద్దే వద్దు, పరిశ్రమను రద్దు చేసే వరకు పోరాటం ఆగదు. నిర్మల్ జిల్లాలో హైవేపై బైఠాయించిన మహిళలు, ఆర్డీఓ కారు అడ్డగింత, ఎస్పీతో వాగ్వాదం. ఆర్డీఓ ఆరోగ్యం క్షీణించడంతో తీసుకెళ్లిన పోలీసులు కారును ధ్వంసం చేసిన నిరసనకారులు. ఆందోళనపై సీఎం కార్యాలయానికి నివేదిక. నిర్మల్ దివాలాపూర్లో హైవేపై మహిళల ధర మస్తు రోజులైతుందన్న ఇష్యూ ఇది. నిజంగా అసలు యాక్చువల్గా ఇథనాల్ పరిశ్రమ ఎట్టి పరిస్థితులు పెట్టొద్దు, పెడితే మాకు ఆగమవుతుంది, మా పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇక్కడ మొత్తం ఇంతమంది మహిళలు వచ్చి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి వాళ్ళ తరపున ఇంతమంది ముడుతున్నట్టున్నాయి. ఇప్పుడు ఏంటంటే విషయం ఏంటంటే గత ప్రభుత్వం అదే చేసింది, ఇప్పుడు కూడా అదే జరుగుతుందంటే ఎవరి వాళ్ళకి ముడితే అట్లా. కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి ఏమైనా తేడా కనిపిస్తుందా మీకు? కొన్ని విషయాలు ఎట్టి పరిస్థితులు ఇటువంటి వాటిని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది ఉండదు. అరే ప్రజాకోణంలో వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యలు ఏంది తెలుసుకోవాలి. మీరు వద్దంటున్నారా, చలో బంద్ చేస్తామని చెప్పాలి. మళ్ళీ ఏదో కత్తిగో మధ్యాహ్న భోజనంలో ఫుడ్ సేఫ్టీ ఎక్కడ మరి ఎక్కడ ఎవడని తనిఖీ చేస్తారు? మాగనూరు బడిలో మళ్ళీ 28 మంది పిల్లలకు అస్వస్థత. ఈ మాగనూరు ఏడున్నది అంటే ఇక్కడ ఏది నారాయణపేట మండలం, నారాయణపేట జిల్లాలో ఉన్నది మాగనూరు ఉంటుంది. ఈ మాగనూరు దగ్గర ఇదివరకే ఒకసారి దాని బట్టి ఫుడ్ పాయిజనింగ్ అయింది. ఫుడ్ పాయిజనింగ్ అయిపోయి మొత్తం కడుపు నొప్పితోటి, వాంతులు విరేచనాలతోటి చాలామంది పిల్లలు 50 నుంచి 100 మంది పిల్లలు అక్కడ హాస్పిటల్లో చేరినారు. చేరిన తర్వాత మరి హాస్పిటల్ ఏమైనా మంచి ఫుడ్ పెట్టినా అంటే హాస్పిటల్ పోయిన తర్వాత కూడా మళ్ళీ పురుగులనం పెట్టిన తర్వాత వాళ్ళ ఆరోగ్యం అట్లా ఇట్లా మొత్తం దారుణమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. దీంతో అసలు అంటే వాళ్ళ గురించి పట్టించుకునే నాదులే లేడు. ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యే కానీ లేకపోతే మంత్రి కానీ దాని మీద సమీక్ష చేయాలి. తర్వాత అసలు ఇటువంటివి జరగకుండా మనం అంటే పునరావృతం కాకుండా వాటి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎవరి పనుల మీద వాళ్ళు పోతే మరి వీళ్ళ గురించి పట్టించుకుంటాడు వాడు ఉంటాడు. కాబట్టి అది చేయకపోవడంతో పాటు ఇప్పుడు మొన్న పాప చనిపోయింది. అంటే అక్కడ ఇంకో చోట ఫుడ్ సేఫ్టీ ఫుడ్ పాయిజనింగ్ అయిపోయి ఆమె చనిపోయింది. 22 రోజులు కొట్టుమిట్టాడి ప్రాణాలతో చనిపోయింది. ఆ విషయం గురించి కూడా పెద్దగా పట్టించుకుంటలేరు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఇదివరకే ఇట్లా జరిగింది అంటే ఇప్పుడు కనీసం ఏంటంటే జాగ్రత్త తీసుకోవాలి. ఆ జాగ్రత్త తీసుకుంటే ఏం లేదు, అవే మొత్తం ముక్కిపోయినాయో మురిగిపోయినాయో లేకపోతే ఏవైనా బుడ్డిపోయినాయో అవన్నీ కూడా తీసుకొచ్చి మళ్ళీ పిల్లలకు పెడుతున్నారు. పిల్లలకు పెడితే ఏమైతే మళ్ళీ ఫుడ్ సేఫ్టీ అంటే ఫుడ్ పాయిజనింగ్ అయిపోయి మళ్ళీ 28 మంది పిల్లలు హాస్పిటల్లో పడ్డారు. ఇప్పుడు ఎవరు కాపాడాలి, ఎవరు చూడాలి? అసలు యాక్చువల్గా ప్రభుత్వానికి కనీసం దీని మీద దృష్టి ఉండదా? దీనికి సంబంధించినటువంటి అధికారి ఉండడా? దీనికి సంబంధించినటువంటి మంత్రి ఏం చేస్తున్నాడు? లేకపోతే స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? అసలు పరిస్థితిని కనీసం పిల్లల గురించి పట్టించుకునేది ఉండదా? వీళ్ళు భావి భారత పౌరులు కాదా? వీళ్ళు ఓటర్లు కానంత మాత్రాన వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదా? ఎవరు చూడాలి? ఇటువంటి లంగా కథలన్నీ నడుస్తున్నాయి అన్నమాట. మాగనూరు బడిలో మళ్ళీ 28 మంది పిల్లలకు అస్వస్థత. మధ్యాహ్న భోజనం తిన్నాక వాంతులు, కడుపు నొప్పి, ఆసుపత్రులకు విద్యార్థులు. ఇక వారంలోపే 3వసారి ఫుడ్ పాయిజన్ ఘటన. ఆందోళనలో తల్లిదండ్రులు, భోజనంలో తేడా లేదు, బేకరీల్లోని పదార్థాలు తినడం వల్ల అని చెప్పేసి కలెక్టర్ సిక్తా పట్నాయక్ అంటున్నాడు. బేకరీలో ఫుడ్ ఎట్లకెళ్ళి వచ్చింది, లోపల ఉన్న పిల్లగాడు బయటకు బేకరీలకి ఎట్లా తీసుకొచ్చుకున్నాడు, ఇదంతా ఉంటుంది కదా లెక్క. ఎందుకంటే అక్కడ కలెక్టర్ గారు ఈ వ్యాఖ్యలు అయితే కరెక్ట్ కాదండి. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అద్దాల మేడలో కూర్చుంటే ఇవన్నీ మీ మీద రాకూడదు అని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు. కలెక్టర్లు కానీ రాజకీయ నాయకులు కానీ కొంతమంది చేస్తుంటారు, అట్లా కొంతమంది మంచిగా ఉంటారు. కానీ వాస్తవ పరిస్థితుల్లోకి రండి. మీరు
హాస్టళ్లలో మిచ్చగా మారిన ఆహార భద్రత, నాసిరకం పదార్థాలు, పాడైన కూరగాయలు, అపరిశుభ్రత వాతావరణంలో వంటలు. ఇక ఫుడ్ సేఫ్టీపై దృష్టి సారించని అధికారులు, కనీస తనిఖీలు చేయని వార్డెన్లు, ప్రిన్సిపాల్లు. ఇక తరచూ కలుషిత ఘటనలు, విద్యార్థుల ప్రాణాల మీదకు వస్తున్న పట్టని యంత్రాంగం అని చెప్పేసి ప్రత్యేక కథనం రాసింది. నారాయణపేట జిల్లా మగనూరు జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఇది. జెడ్పీహెచ్ఎస్ లో మధ్యాహ్న భోజనం అంటేనే పిల్లలు వారి తల్లిదండ్రులు హడలెత్తిపోయే పరిస్థితులు ఏర్పడింది. ఆ బడిలో ఆహారం విద్యార్థులకు మళ్ళీ అస్వస్థత పాల్చేసింది. ఫలితంగా విద్యార్థుల ఆరోగ్యంపై వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నెల 20న ఆ మర్నాడు మధ్యాహ్నం భోజనం చేసి పెద్ద సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. హోటళ్లు రెస్టారెంట్లపై 556 కేసులు నమోదైనాయట. ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా 4366 సంస్థల్లో తనిఖీలు చేసిండ్రు. 3000 ఆహార నమూనాలకు పరిశీలన చేసిండ్రు. శుచి శుభ్రత ఎక్కడ కూడా పాటించట్లేదంట అని చెప్పేసి వాళ్ళు వైద్య శాఖ చెప్తా ఉంది. అంటే నిజంగా ఏంటంటే ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కొంతవరకు ఇప్పుడు నిజంగా కూడా కొంతవరకు పనిచేస్తున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితులు అంటే ఇక్కడ ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చేసి తనిఖీలు చేయడం కానీ ఇవన్నీ కూడా పెద్దగా జరగలేవు. ఇప్పుడు కొంతవరకు అది నడుస్తుంది. దాన్ని తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఎక్కడన్నా హోటళ్ళు కానీ లేకపోతే ఇక్కడ రెస్టారెంట్లు కానీ ఎక్కడైనా కానీ అక్కడ ప్రధానంగా ఇక్కడ పేద పిల్లలు చదువుకునేటువంటి హాస్టళ్లకు సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులు వెళ్ళాలి. అదే కాదు, నారాయణ శ్రీ చైతన్య ఏది విద్యా సంస్థలు ఉంటాయి కదా, వాళ్ళ లంగకథ వేరే ఉంటుంది. వాడు లోపల రాని పాత బస్తీలో ఫుడ్ సేఫ్టీ ఎట్లా ఉంది చూడు. 24 గంటలలో సీజ్ చేస్తే ఎంఐఎం నేతలు పోయి మళ్ళీ ఎక్కడ అంటే పాత బస్తీ మోతి మార్కెట్ లో ఈ పరిస్థితిలో చూడండి. ఇంట్లో చికెన్ ఉన్న పరిస్థితి చూడండి. చికెన్ తీసుకుపోయి వాడు ఉంటాడు. ఇక జిహెచ్ఎంసీ అధికారులు ఎలుకలు బొద్దింకలు ఇవన్నీ కథలంతా ఉంటాయి. లెక్క ఎలుకలు తింటాయి, అదే మనుషులు తింటాయి. ఇది మన హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ సంబంధించింది. ఇది చికెన్, ఆ ఎలుకలు తింటాయి, అదే మనుషులకు అమ్ముతారు. ఇది సీజ్ చేస్తే 24 గంటలలో ఎంఐఎం సంబంధించిన కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు ఓపెన్ చేపిస్తారు. ఇది పోయి అట్లా సీజ్ చేస్తారు, ఇట్లా పెట్టరు అని చెప్పేసి అంటే గంట దేశంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు మీకు. గంత చిత్తశుద్ధి ఉన్నది లెక్క. ఇదా వ్యవస్థ ఫుడ్ సేఫ్టీ చూడు ఒకసారి ఎంత దారుణమైన పరిస్థితులు. ఇక ఇట్లున్నాక ఏడైతుంది లెక్క ఫుడ్ సేఫ్టీ. కాబట్టి కొంతవరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పుడు కొంతవరకు మంచిగా పనిచేస్తున్నారు. ఇంకా గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ప్రిన్సిపల్ కానీ, వార్డెన్లు కానీ, తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, అక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ, అక్కడ ఉన్నటువంటి పాఠశాలల్లో కానీ మధ్యాహ్న భోజనాన్ని కానీ, లేదంటే ఇక్కడ హాస్టల్స్ ఉంటాయి కదా, గురుకుల హాస్టల్స్ ఉంటాయి, గురుకుల విద్యార్థులు అక్కడే ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళకి సంబంధించి కానీ, లేకపోతే కేజీబీవీకి సంబంధించి కానీ అప్పుడప్పుడు తనిఖీలు చేయండి. అప్పుడప్పుడు వాడికి పోయి తినరండి. లేకపోతే మీ పిల్లలకి తీసుకొచ్చి పెట్టురు. అది మీరు తినలేకపోతే పిల్లలకి తీసుకొచ్చి పెడితే మీ పిల్లలే తీసి మొఖాన కొడతారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తిరుగుతూ ఉంటారు. మధ్యాహ్నం ఒక స్కూల్కి పోండి, ఎమ్మెల్యేలు హోటల్ అక్కడ తినండి. ఏనన్నా నెలకో రోజు పోతే పోయేది ఏం లేదు కదా, 1-2 రోజులు పోతే. ఇది ఇట్లా ఉంటే విజయపాల్ అరెస్టు. రఘురామ కస్టడీ హింసా కేసులో ఉదయం నుంచి రాత్రి దాకా ప్రశ్నించిన పోలీసులు. రంగంలోకి ప్రకాశం ఎస్పీ. రఘురామను చంపేందుకు కుట్ర పన్నారా? ఎవరి ఆదేశాల మేరకు హింసించారు? నిబంధనలు ఎందుకు పాటించలేదు? అనేక కోణాల్లో విజయపాల్ కు ప్రశ్నలు. సహకరించని రిటైర్డ్ అదనపు ఎస్పీ. అరెస్టు ప్రకటన, ఠాణాకు తరలింపు. రఘురామ్ ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నాడు రఘురామ్ కృష్ణంరాజు. అప్పుడు వైసీపీ ఎంపీగా ఉండే. వైసీపీపై తిరుగుబాటు చేయడంతోనే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో 3rd డిగ్రీ చేసిండు సిట్టింగ్ ఎంపీని. ఇప్పుడు ఆ సిఐడి ఎస్పీని మళ్ళీ ఉల్టా అవుతుంది కథ. నడుస్తుంది, అట్నే ఉంటుంది. ఎంత జనాభాకు అంత భాగస్వామ్యం. ఇది మంచి పరిణామం. ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్య మంచి. మరి ఇప్పుడు ఎంత జనాభాకు అంత పరిణామం అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మంత్రివర్గంలో కూడా రావాలి కదా. మంత్రివర్గంలో కూడా యాజ్ పర్ రూల్ ప్రకారం 8 మంత్రులు బీసీ వాళ్ళు ఉండాలి. మరి 6 బీసీలో రావాలి. ఇప్పుడు ఇస్తారు, అట్లేం లేదు. అంతే అంటే చూద్దాం నీ మాట మీద. ఎంత జనాభాకు అంత భాగస్వామ్యం దేశవ్యాప్తంగా అమలు జరిగి తీరాల్సిందే. తెలంగాణలో కులగణన 92% పూర్తయింది. సంవిధాన్ రక్షక్ అభియాన్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు.
ధాన్యం కొనుగోలు త్వరితగతిన పూర్తి చేయాలి. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేసిండు. ధాన్యం తొందరగా కొనుగోలు చేయండి, ఎందుకంటే పాపం రైతులు ఇబ్బంది పడతారు. ఇక మామునూరుకు అనుమతులు ఇవ్వండి. పాల్వంచ, అంతర్గాం, ఆదిలాబాద్ లో విమానాశ్రయాలు మంజూరు చేయండి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు సీఎం రేవంత్ వినతి. బాపుఘాట్ అభివృద్ధికి 222.27 ఎకరాల రక్షణ శాఖ భూములను బదిలీ చేయండి. ప్రపంచ స్థాయి తాత్విక కేంద్రంగా చేస్తాం. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సీఎం. ఏడాదిలో కేంద్రం నుంచి 50,000 కోట్లు తెచ్చాం, 10 ఏళ్లలో బీఆర్ఎస్ తెచ్చింది ఎంత అంటూ ఎంపీలు చేస్తున్న వాక్యం. ఇక్కడ ఇప్పుడు ఈ మామూలు ఎయిర్పోర్ట్ 100% ఇది కూడా వార్త ఇవ్వాల్సిందే. కాకపోతే ఏంటంటే ఎంత జనాభాకు అంత భాగస్వామ్యం అనేటువంటిది పెద్ద వార్త. అది కాకపోతే ఏంటంటే దాన్ని ఇట్లా అంటారు, ఇట్లా 13లో ఇట్లా పెట్టి ఇట్లా గుద్దితే ఇది దగ్గరకు వస్తారంటే ఇట్లుంటది లెక్క. ఎందుకంటే ఇది బీసీలకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించింది కదా, వార్త చిన్నగా అవుతుంది. అట్లా వాళ్ళ కమ్మోళ్ళకు వీళ్ళకి వస్తే కమ్మగా పెద్దగా రాస్తారు. అట్లా తెలంగాణలో కులగణన చరిత్రాత్మకం. ఇక అధికారంలోకి వచ్చిన ప్రతి రాష్ట్రంలో నిర్వహిస్తాం, దాంతోనే విధానాలు ఉంటాయని చెప్పేసి రాహుల్ గాంధీ స్పష్టం చేస్తా ఉన్నాడు. మళ్ళీ కుండబద్దలు కొట్టి చెప్తున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే మాట. రాహుల్ గాంధీ ఒకటి చెప్తున్నాడు, మేము ఏ రాష్ట్రంలోకి వస్తే ఆ రాష్ట్రంలో కులగణన చేసి తీరుతామంటున్నారు. మరి కర్ణాటక, ఇక్కడ తెలంగాణలో కంప్లీట్ అయ్యే అవకాశాలు మాత్రం కనిపిస్తా ఉన్నాయి. చూడాల్సిన అవసరం ఉంటది. ఇక మూసీలో అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిందే. నది గర్భంలోని నిర్మాణాలకు మినహాయింపులొద్దు. నదులు, చెరువులు సమాజ ఉమ్మడి ఆస్తులు, వాటి భూములను ప్రభుత్వం ఇళ్ల కోసం కేటాయించిన ఎలాంటి చట్టబద్ధత ఉండదు. భూమి పొందిన వారికి హక్కులు సంక్రమించవు. ఆక్రమణదారులపై క్రిమినల్ చర్యలు చేపట్టవచ్చు. ఇల్లు కోల్పోతున్న వారిపై సర్వే చేయండి అంటూ హైకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. మూసి అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో తొలగించాలని చెప్పింది. వీళ్ళంటే విషయం ఏంటంటే వాళ్ళకి అన్యాయం జరగాలని ఎవరు కూడా కోరుకోవట్లేదు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మూసి అంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరగాలని కోరుకోవట్లేదు. కాకపోతే అంటే వాళ్ళకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలి, వాళ్ళకి పరిహారం ఇవ్వాలి, వాళ్ళకు ఇంకెటువంటి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది, ఎక్కడ ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది, అవన్నీ కూడా కరెక్ట్గా చేసిన తర్వాత ఇది చేయాలి. ఎందుకనంటే అక్కడ మూసి ప్రక్షాళన జరగడం ద్వారా మూసి మొత్తం కూడా అంటే మొత్తం క్లీన్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ వరదలు బిరదలు రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. మొన్న తమిళనాడులో వరదలు వచ్చేసి మొత్తం అదేది కార్లు బైకులను తీసుకువేసి ఏది ఫ్లైఓవర్ల మీద పెట్టిండ్రు. తర్వాత ఇండ్లకి నీళ్ళు వచ్చినాయి. అంటే అటువంటి పరిస్థితి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ రావద్దంటే చెరువులు, కుంటలు, తర్వాత ఇక్కడ మూసీ నది కానీ అన్నిటిని కూడా ప్రక్షాళన చేసి వాటిని క్లియర్ చేస్తే ఎక్కడ నీళ్ళు ఇప్పుడు కాళోజీ నారాయణరావు అక్కడ ఏమంటారు మడికొండ దగ్గర ఉంటుంది, కాజీపేట దగ్గర మడికొండల ఉండేది అప్పుడు ఆయన ఉంటే అది ఇల్లు కట్టుకుంటే ఇల్లు కట్టుకుంటే ఆడ ఏమైందంటే ఆ పని మనిషి చెప్పినట, అక్కడ ఉన్న మనిషి చెప్పినట, అది సార్ మొత్తం మనం ఇంట్లకు తేళ్ళు పాములు అవన్నీ వస్తున్నాయి సార్, మొత్తం ఇక్కడ చుట్టుపక్కల బాగా తిరుగుతున్నాయి. అరే బాబు అది అవి ఉండే చోటికి మనం వచ్చి ఇండ్లు కట్టుకొని వాటి ఆవాసాలను మనం ఆక్రమించినాం కాబట్టి మన దగ్గరికి వస్తున్నాయి రా బాబు, మన దగ్గరికి అవి రావట్లేదు, మనమే వాటి దగ్గరికి పోయినాము అని చెప్పినట్ట కాళోజీ నారాయణరావు. అంటే ఎట్లా ఆలోచిస్తారు చూడు, మూగ జీవాలకు సంబంధించి కూడా అట్లా ఆలోచిస్తారు. అంటే ఇక్కడ చెరువులు ఉండాల్సిన చోట చెరువులు ఉండకపోతే మనం తీసుకుపోయి అక్కడ ఇండ్లు కట్టుకుంటే చెరువులకు రావాల్సిన ఇండ్లకి వస్తాయి, చెరువులకు రావాల్సినటువంటి నీళ్లు ఇండ్లకి వస్తాయి. ఎందుకంటే మనం చెరువులు ఇండ్లు కడుతున్నాం కాబట్టి వీటిని 100% మనము అంటే దాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది. తర్వాత దీన్ని హైదరాబాద్ని మనము అంటే జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే వరదలు బిరదలు వచ్చేసి మొత్తం ఓటు కూడా కాపాడే అప్పుడు ఆ పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఇక పుష్ప 2 పారితోషికం 300 కోట్లు తీసుకున్నాడు. 300 కోట్ల రూపాయలట చూసుకో భారీగా. ఏది ఎవరు అల్లు అర్జున్ రికార్డ్. దేశంలోనే టాప్ ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ వెల్లడి. అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాప్ 10 నటుల జాబితా విడుదల. 2వ స్థానంలో విజయ్ 275 కోట్లు. తెలుగు వాళ్ళు గట్టిగానే వేస్తున్నారు. సినీ గీత రచయిత కులశేఖర్ కన్నుమూత. అయ్యో పాపం, రోడ్డు మీద కుప్పకూలిన కులశేఖర్ గుర్తు తెలియని వ్యక్తిగా గాంధీలో చేర్చిన పోలీసులు. గుర్తుపట్టిన ఓ నర్స్ అంటారు పాపం, అక్కడ గాంధీ హాస్పిటల్ గుర్తుపెట్టిందంట. సినీ గేయ రచయితగా అద్భుత విజయాలు చూసిన కులశేఖర్ 2013 తర్వాత తలకిందులైన జీవితం, మానసిక సమస్యలున్నాయి, కుంగుబాటుకు గురయ్యిండు, తర్వాత జైలు జీవితం అనుభవించిండు, కుటుంబానికి దూరంగా ఉన్నాడు పాపం ఆయన. అంటే అందులోంచి ఫ్రస్ట్రేషన్ అంతా. ఇక డిజైన్లు లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టులోకి సుందిల్లా బ్లాక్ 2A నిర్మాణం. అప్పటి రామగుండం సిఈ ఆదేశాలతోనే ఇతర బ్లాక్ల డిజైన్లతో నిర్మాణం. జస్టిస్ పిసి ఘోష్
కమిషన్ ఎదుట కాళేశ్వరం ఇంజనీర్ల అంగీకారం. తప్పుడు అఫిడవిట్ పై కమిషన్ ఆగ్రహం. ప్రమాణం చేసి అబద్ధాలు చెబుతారా, క్రిమినల్ చర్యలుంటాయని హెచ్చరిక. 16 మంది ఇంజనీర్ల క్రాస్ ఎగ్జామినేషన్. నేడు మరో 18 మంది ఇంజనీర్లకు పరీక్ష పెడుతుండే. ఇంజనీర్ల పని అవుతుంది మరి, ఎందుకంటే ఇప్పుడు అప్పుడు తీసుకున్నప్పుడు మరి ఏం తెలియదా, చేయరాట కథం సారీ చెప్పిండు చేసినాము. వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుంటది అన్న అంటే ఇప్పుడు చేస్తూ బాధ, చేయకపోతే నీకు నీ ఇంకొని తీసుకోవద్దు కూడా బాధనే ఉంటది. ఇక అట్లే ఉంటది. ఇంకా రాజకీయ ఒత్తిళ్లు ఎట్లుంటాయి, నొయ్యి వెనక గొయ్యి అన్నట్టు ఉన్నది వాళ్ళ పరిస్థితి. అప్పుడు గెలిస్తే ఓకే, కానీ ఓడితే టాంపరింగ్ సంబంధించి సుప్రీంకోర్టు అడిగింది. గెలిచినప్పుడేమో సపరేట్ కూర్చుంటారు, మరి గెలవనప్పుడు ఓడిపోతేనేమో అందరు లీడర్లకు పనిచేస్తుంది. మీకు ఇంత తెలివైన ఆలోచనలు ఎలా వస్తాయని చెప్పేసి ఈయన అడిగింది. ఆయన పేరు కేఏ పాల్. ఈయన ఎన్ని పోటీ చేసిండో, ఎన్ని గెలిచిండో. ఈయన కేఏ పాల్ పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. అయితే ఈవీఎంల ట్యాంపరింగ్ పిటిషన్ కొట్టివేత. చంద్రబాబు, వైఎస్ జగన్ కూడా ఈవీఎంలను తప్పుపెట్టారన్న పాల్. అతను ఈవీఎంలు మాకొద్దు, బ్యాలెట్లే కావాలి. రాజ్యాంగానికి నమస్కరిస్తూనే ప్రధాని నరేంద్ర మోడీ దానిని నాశనం చేస్తున్నారు. రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో నిన్న మల్లికార్జున ఖర్గే మాట్లాడాడు. మొత్తం మీద ఈవీఎంలకు సంబంధించి అంటే ఈవీఎంలు ఒకవేళ మరి మీరు గెలిస్తేనేమో మంచి అంటున్నారు, మరి ఓడిపోతేనేమో ఈవీఎంలు అంత మోసం. ఇప్పుడు అంతేందుకు ఇదే ఇప్పుడు ఏఐసిసి అగ్రనేత ఖర్గే అధ్యక్షుడు ఇప్పుడు జార్ఖండ్ లో అయితే కాంగ్రెస్ కూటమి వచ్చింది కదా, అక్కడ రాష్ట్రం కర్ణాటకలో కూడా వచ్చింది కదా, అప్పుడు మరి కర్ణాటకలో వచ్చినప్పుడు ఈవీఎంల గురించి మాట్లాడలేదు, మోసం జరిగింది. మహారాష్ట్రలో బీజేపీ రావడంతోనే ఈవీఎంలు గుర్తుకొస్తున్నాయి. గమ్మత్ ఉంటది. ఇక డిఎస్సి 2008 అభ్యర్థులు 1400 మంది ధృవపత్రాలు పరిశీలన పూర్తి చేసిన అధికారులు. త్వరలోనే కాంట్రాక్టు టీచర్లుగా నియామకం. మంచి వాళ్ళకి అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే 2008లో అక్కడ వాళ్ళకు అంటే డిఎస్సి అభ్యర్థులకు అన్యాయం జరిగింది అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఏమైందంటే డిఎడ్ బిఎడ్ అనేటువంటి ఒక సమస్య వచ్చింది. అంటే డిఎడ్ వల్ల బిఎడ్ వల్ల తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రైవేట్ కాలేజీలో చదివిన వాళ్ళు, తర్వాత ఇక్కడ వేరే రాష్ట్రాల్లో చదివిన వాళ్ళు, ఇక్కడ చదివిన వాళ్ళు, ఇట్లా అని చెప్పేసి ఒక సమస్య వచ్చేసి అక్కడ డిఎస్సి 2008 అభ్యర్థులకు మాకు అన్యాయం జరిగింది అని అన్నారు. వాళ్ళు చాలా రోజులుగా కేసీఆర్ చుట్టూ ఎన్ని రోజులు తిరిగినా కానీ కనీసం 10 సంవత్సరాలు నిన్న కూడా పెద్ద ప్రెస్ మీట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకుంది. తర్వాత 2008 బాధితులు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయలేము. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళకు రెగ్యులర్ పోస్టులు ఇవ్వలేం, కానీ కాంట్రాక్ట్ పోస్టులు ఇవ్వగలుగుతామని చెప్పేసి చెప్పింది. దాంట్లో భాగంగా 400 మందికి ధృవీకరణ పత్రాలు కూడా పరిశీలించిందంట. దానికి సంబంధించి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది ఏమైందంటే యాక్చువల్గా డిఎడ్ వాళ్ళకు సంబంధించి ఎవరు మాట్లాడతలేరని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. ఆ డిఎడ్ వాళ్ళ సంగతి కూడా చూడండి, ఎందుకంటే వాళ్ళు 70 మంది ఉన్నారంట. తర్వాత ఇక్కడ ప్రైవేట్ కాలేజీల్లో, తర్వాత ఇతర రాష్ట్రాల్లో చదివిన వాళ్ళకు కూడా కొంతవరకు ఎట్లా ఉందంట పరిస్థితి. వాళ్ళని కూడా చూసి మనం ఇచ్చేది అంటే రెగ్యులర్ ఉద్యోగాలు ఏం కావు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు. కాబట్టి వాళ్ళు ఇన్ని రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. వీళ్ళకి న్యాయం చేసి చాలా మంచి పరిణామం ఇది. ఇది ఇట్లా ఉంటే దేవేంద్ర ఫడ్నవీసే మహా సీఎం. అధికారిక ప్రకటన. మరో 3 రోజులు ముఖ్యమంత్రి పదవికి షిందే రాజీనామా. ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలన్న గవర్నర్. షిందేకు కేంద్ర మంత్రి పదవి ఆఫర్ ఇచ్చిళ్ళు. మనం మొదట్లో మాట్లాడుకున్నాడు. చూడాలి మరి ఎట్లయితుందో. ఇక ప్రమాణం చేయగానే వాటి పని పడతా. కెనడా, మెక్సికోలపై 25% సుంకం విధిస్తా. చైనా మీద 10%. ఆ దేశాల నుంచి పెద్ద ఎత్తున అక్రమ వలసలు, డ్రగ్స్, నేరస్తులు వస్తున్నారట. ఇక తీరు మార్చుకునే దాకా సుంకం పోటు తప్పదు అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు. భారత్కు వాణిజ్యపరంగా లబ్ధి, చైనాకు ధీటుగా ఎదిగే ఛాన్స్ వచ్చే అవకాశం ఉందంట. ట్రంప్ తీసుకున్న నిర్ణయం మనకు మంచి జరుగుతుంది. ఇక ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు 20 ఉప ఎన్నికలు. మోపిదేవి, బీదా, ఆర్ కృష్ణయ్య రాజీనామాలతో ఖాళీ. అవన్నీ కూటమికే, 2 టీడీపీకి, 1 బీజేపీకి. 3 నోటిఫికేషన్, 10 వరకు నామినేషన్ల స్వీకరణ. ఉపసంహరణ గడువు 13వ తేదీ వరకు ఉంటుంది. ఆర్ కృష్ణన్న 4 సంవత్సరాల పదవిని త్యాగం చేసిండు. మరి ఎందుకు త్యాగం చేసిండంటే దానికి ఆన్సర్ చూడాలి. అంటే బీసీల కోసం చేసినట్టు. ఇక ప్రజలకు మెరుగైన జీవితం మన బాధ్యత. కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థలు కలిసి పనిచేయాలి. పౌరుల క్రియాశీల భాగస్వామ్యంతో రాజ్యాంగ ఆదర్శాలు బలోపేతం. రాజ్యాంగ దినోత్సవ సందేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడింది. ఇక రాజ్యాంగ అసెంబ్లీ సాంప్రదాయాలను కొనసాగిద్దాం అని చెప్పేసి స్పీకర్ ఓం బిర్లా అంటున్నాడు. దేశమే ముందు ఆ భావనే రాజ్యాంగ స్ఫూర్తికి సజీవంగా ఉంచుతుంది అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటుండు. అంటే ఇక్కడ నార్మల్ గా ఆర్ కృష్ణ రాజ్యసభలో ఉంటే బీసీ వాయిస్ కూడా వచ్చేదని. ఒకవేళ నిజంగా ఎందుకంటే ఇప్పుడు సెషన్స్ ఉన్నాయి కదా, సెషన్స్ లో మాట్లాడే అవకాశం ఉంటుంది. అంత మంచి ఛాన్స్ వేరే వాళ్ళకి కొన్ని రోజులు ఉంచుకుని ఉండే అట్లా ఉండాల్సింది. ఇక ఢిల్లీలోని సంవిధాన సదన్లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో రాష్ట్రపతి ముర్ము, తర్వాత ధన్ఖడ్, ప్రధాని మోడీ, ఓం బిర్లా, ఖర్గే తదితరులు వీళ్ళందరూ కూడా నిన్న మాట్లాడారు. 120 కిలోల
సింథటిక్ డ్రగ్స్ పట్టివేత యాదాద్రి జిల్లాలో మూతపడ్డ రసాయన పరిశ్రమలో తయారీ కొనుగోలుకు వచ్చిన ముంబైకి చెందిన ముఠా సభ్యుడు తరలిస్తుండగా పట్టుకున్న టీజీ ఏఎన్బి రాచకొండ పోలీసులు వారం రోజుల నిఘాతో గుట్టురట్టు డ్రగ్స్ విలువ 24 కోట్లు అంట. అబ్బా యాదాద్రి జిల్లా కూడా వచ్చేసింది డ్రగ్ పో ఏడికైనా వస్తుంది, అన్ని ఊర్లకు పోయింది. ఈ గంజాయి బింజాయి మొత్తం వచ్చేసి దారుణంగా ఉన్నది పరిస్థితి. టిఫిన్ సెంటర్ ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇడ్లీ తర్వాత ఇక్కడ ఇది బోండాలు ఇట్లా తీసుకొచ్చే టిఫిన్ తీసుకొస్తారు కదా, దాంతో పాటు డ్రగ్స్ ఈ తర్వాత ఏంటి గంజాయి అమ్ముతున్నారట కొన్ని చోట్ల, చాలా చోట్ల కొన్ని ఊర్లలో. చాక్లెట్లు దాంట్లో 1.25 వస్తా ఉన్నాయి. ఆర్మీ మహిళా అధికారులకు అహం ఎక్కువట. ఇక లెఫ్టినెంట్ జనరల్ లేఖ వివాదం అయింది. ఆర్మీ మహిళా అధికారులకు అహం ఎక్కువ అని చెప్పేసి రాసినట్టు ఆయన. ఇక ఎదుటివారిని అర్థం చేసుకోరు, చెప్పింది వినాల్సిందేనని ధోరణి. ఇక మహిళా ఆఫీసర్లపై అడ్డగోలు ఆరోపణలు చేసిండు. మహిళల పట్ల వివక్షకు నిదర్శనం అంటూ లేఖపై వెల్లువెత్తుతున్న విమర్శలు ఆయన. ఇది చూద్దాం ఇక అలా ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో కానీ. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తా కథనాలు అయితే ఒకసారి శనార్థి తెలంగాణ దినపత్రిక చూద్దాం. కులగణన సామాజిక న్యాయం 3.0 ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు మొదటి దశ. ఇక రెండో దశలో 18 ఏళ్లకే ఓటు మండల్ కమిషన్. సోనియా రాహుల్ ఆధ్వర్యంలో మూడో ఉద్యమం. 10 ఏళ్లుగా ప్రమాదంలో రాజ్యాంగ రక్షణకు రాహుల్ ఉద్యమం. ప్రజలంతా భాగస్వాములు కావాలి. ఆయన మాట ప్రకారమే తెలంగాణలో కులగణన 92% సర్వే పూర్తి. ఢిల్లీలోని సంవిధాన్ రక్షక్ అభియాన్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. మొదటి దశ ఏంది అంటే ఎస్టీ ఎస్టీలకు రిజర్వేషన్లు అనేటువంటిది మొదటి దశ. రెండో దశలో 18 ఏళ్లకి ఓటు హక్కు, తర్వాత మండల్ కమిషన్. మూడో దశలో ఇక్కడ సోనియా రాహుల్ ఆధ్వర్యంలో మూడో దశలో కులగణన చేపట్టి ఎవరికెంతో వారికంత వాటా ఇవ్వడం అనేటువంటిది ఉన్నది అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న గట్టిగా మాట్లాడాడు. ఇది ఇట్లా ఉంటే మోడీ రాజ్యాంగాన్ని చదవలేదు, చదువుంటే ఇలాంటి పనులు చేయడు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కులగణన చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని చదవలేదని కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఏఐసిసి ఆధ్వర్యంలో సంవిధాన్ రక్షక్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఒకవేళ మోడీ రాజ్యాంగాన్ని చదివి ఉంటే ప్రతిరోజు ఇలాంటి పనులు చేసేవాడు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు నడుస్తున్న మార్గంలో వారిని ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డంగా ఓ గోడ ఉందన్నారు. దాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ బలపరుస్తుందన్నారు. ఆ గోడను బలహీనపరచడానికి యూపీఏ అనేక చర్యలు తీసుకుందని మోడీ తెలిపినప్పటికీ ఆ చర్యలను కొనసాగించలేదని చెప్పేసి రాహుల్ గాంధీ అన్నాడు. ఆ గోడ ఏంటంటే 50% స్లాబ్ తీసేసేయాలి. ఇక తెలంగాణలో 48% పట్టణీకరణ, 2050 నాటికి 75% పైనే అర్బనైజ్. అందుకే హైదరాబాద్ చెరువులను కాపాడాలి. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ నీటి వనరుల సంరక్షణే లక్ష్యమని వెల్లడి. వాస్తవం కూడా అంటే అక్కడ పల్లెలలో వాస్తవంగా చెప్తున్నటువంటి మాట వాస్తవం. ఆయన చెప్తుంది. ఎందుకంటే ఈ విషయం ఏంటంటే పట్టణీకరణ పెరిగిపోతూ ఉంది. మీరు చాలా చోట్ల అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు మనకు కనిపిస్తుండొచ్చు, అరే 75% ఎట్లయితుంది అట్లా అని అనుకుంటారు. కానీ మీరు ఊర్లలో కూడా పోయి చూడండి, జాగాలు ఏమైనా గజం జాగా ఉందాం అనుకుంటే 5,000, 10,000 ఇట్లా, అంటే 20,000, 25,000, ఇక రోడ్డుకుంటే 50,000, ₹1,00,000 కూడా ఉన్నది ఊర్లలో కూడా. అంటే అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే నగరీకరణ అనేటువంటిది, పట్టణీకరణ అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి దానికి నిదర్శనం అది. ఇక త్వరలోనే మెట్రో సెకండ్ ఫేజ్ పనులు. ప్రపంచంలోనే తొలి పీపీపీ మోడల్లో సక్సెస్. ఆర్డినరీ పీపుల్స్ ఉండే ప్రాంతాల్లో మెట్రో రెండో దశ పనులు ప్రారంభించుకోలేక 3వ స్థానంలోకి పడిపోయామని చెప్పేసి మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి అంటా ఉన్నాడు. త్వరలోనే అంటే ఇక్కడ జనవరి మొదటి వారంలో అక్కడ ఏది పాత బస్తీలో స్టార్ట్ చేస్తారట. మంతెన్లో ఎంత దారుణమైంది. దుద్దిల శ్రీధరబాబు నియోజకవర్గం మంతని హాస్టల్లో దారుణం. లక్ష్మీ కటాక్షం కోసం గర్ల్స్ హాస్టల్లో నగ్న పూజలకు యత్నం. ట్రాప్ చేసేందుకు ప్రయత్నించిన వంట మనిషి భయపడి హాస్టల్ నుంచి తప్పించుకున్న బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పడంతోనే వెలుగులోకి. వాన్ని మొత్తం నరికి ఏమైనా వేయాలి కొడుకుని. అసలు ఎటు పోతుంది అది ఏంద్రపై ఇదేంది? అది లక్ష్మీ కటాక్షం కోసం గర్ల్స్ హాస్టల్లో నగ్న పూజలా, పట్టలిప్పేసి పూజలు చేయాలన్నా? మీ ఇంట్లోనే లేకపోతే మీ పిల్లల్లో? వంట మనిషి ట్రాప్ చేస్తే బాలిక తప్పించుకున్నది. ఇప్పుడు ఒకవేళ బాలిక నిజంగానే ఉంటే ఏం చేసేవాళ్ళు? ఏంది అది ఏంది? మీ ఇంటర్లో లేకపోతే మీ పిల్లల్లో లేకపోతే మీ వాళ్ళు ఉంటే కుటుంబ సభ్యులు తీసుకుపోయి అట్లే ఏరి బయట తీసుకుపోయి వేస్ట్ ఫెలోస్. ఇక పుస్తలు తాకట్టు పెట్టి అప్పు చేసి 12 కోట్లు కట్టిండ్రు.
జర్నలిస్టుల బాధలు వర్ణనాతీతం. ఇండ్ల స్థలాల రద్దు అత్యంత బాధాకరం. కేసీఆర్ పాలనలో మరీ దుర్భరం. ఇండ్ల స్థలాలు అడిగితే లాఠీలతో కొట్టిండ్రు కేంద్ర మంత్రి కిషన్. ఇది కిషన్ రెడ్డి ఇప్పుడు ఇక్కడ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు. ఇది బండి సంజయ్ గారు చెప్తున్నటువంటి మాట వాస్తవం. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా దీన్ని గ్రహించాలి. కేసీఆర్ చాలాసార్లు మోసం చేసిండు. మీకు గీవి డబుల్ బెడ్రూమ్ ఇల్లు సరిపోవు, ఇగో ఇంట్లో మనుషులు పడతారా అట్లా అని చెప్పేసి ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి అట్లా అని చెప్పేసి జర్నలిస్టుల కోసం రకరకాల మాటలు చెప్పిండు. ఎవరికి ఇల్లు ఇయ్యలే, ఎవరికి జాగియలే, చేయకుండా మొత్తం అన్యాయం చేసిండు కేసీఆర్. ఇప్పుడు కూడా మేము మళ్ళీ వస్తేనే ఇస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తే ఇస్తాం అంటే ఇప్పుడు కూడా దెబ్బ పడుతుంది లెక్క. ఎందుకంటే జర్నలిస్టులు అనేవాడు నిజంగా కూడా నిరంతరం ప్రజల కోసం, సమాజం కోసం, సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలని వారధిగా ఉంటాడు. సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉంటాయో, ఎవరైతే బాధితులు ఉంటారో ఆ బాధిత పక్షాన నిలిచి ఆ బాధితుల పక్షాన కథనాలు రాస్తాడు. ఆ కథనాల్ని సమాజానికి తెలిపి వాళ్లకు చేయూతనందించేటువంటి ఏర్పాటు, భరోసానిచ్చేటువంటి ప్రయత్నం చేస్తాడు జర్నలిస్టు. అటువంటి జర్నలిస్టులకు అండగా ఉండాల్సినటువంటి బాధ్యత, అండగా ఉండాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలకు ఉంటుంది. ప్రభుత్వాలు అంటే నాలుగో స్తంభంగా చెప్పుకుంటాం మనం. ఏది అక్కడ న్యాయశాఖ, తర్వాత కార్యనిర్వాహక వర్గం, తర్వాత ఇక్కడ శాసనశాఖ, అక్కడ 3 శాఖలు ఉంటే అవి 3 రంగాలు ఉంటే నాలుగో స్తంభంగా ఇక్కడ జర్నలిజాన్ని చెప్పుకుంటారు. కాబట్టి పాత్రికేయులకు సంబంధించి చాలామంది అంటే యాక్చువల్గా బయట కనిపిస్తేందుకు చాలామంది జీవితాలు అంటే యాక్చువల్గా ఊర్లలో పోయి చూస్తుంటే, లేకపోతే సిటీల్లో కూడా వాళ్ళ చాలాని జీవితాలతోటి రకరకాలుగా పాపం ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎందుకంటే మనము అంటే జర్నలిస్ట్గా చాలా కాలం నుంచి పనిచేసినాం కాబట్టి ఆ విషయం తెలుసు. చాలామంది పరిస్థితి దారుణంగా ఉంది. కాబట్టి వాళ్ళను ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి కనీసం వాళ్ళకు గూడిస్తే జీవితాంతం గుర్తుపెట్టుకోరు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళకి ఇల్లు ఇస్తే, ఇళ్ళ జాగాలు ఇస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఇల్లు అనేటువంటిది శాశ్వతంగా ఉండేది. కాబట్టి ఈ విషయంలో వెనకడిగేసేసి ఎన్నో ఒక దగ్గర ఇప్పుడు జాగాలు ఉన్న దగ్గర వివాదాలకు సంబంధించిన భూములు, ఇక్కడ ఏదైనా కోర్టు కేసులు ఉన్న భూములు, ఆ భూములు తీసుకొచ్చేసి భూములు ఇద్దామనుకున్నాం కానీ కోర్టుల కేసు ఉంది. ఇటువంటి బంద్ చేయరు. ఎందుకంటే 1000 ఎకరాల భూములు సెజ్ల పేరుతోటి, ఎస్సీజెడ్ల పేరుతోటి, స్పెషల్ పారిశ్రామికవేత్తలకు ఉట్టిగానే వారికి గాలి చేస్తున్నారు కదా. ఇక్కడ పేదలైనటువంటి తర్వాత జర్నలిస్టులు సమాజం కోసం పనిచేస్తా ఉన్నారు. మీరు అధికారంలోకి రావడానికి, అధికారంలో కుర్చీలో కూర్చోవడానికి జర్నలిస్టులు పనిచేస్తారు. ఎప్పుడైతే ఎవరైతే డాక్టర్లు, తర్వాత ఎవరు ఇక్కడ పోలీసులు, తర్వాత పారిశుద్ధ్య కార్మికులు ఎట్లయితే పనిచేసినారో కరోనా టైంలో, అట్లనే ఇక్కడ జర్నలిస్టులు కూడా అవన్నీ కూడా పక్కన పెట్టేసి చాలామంది చనిపోయారు జర్నలిస్టులు. కాబట్టి 100% జర్నలిస్టులకు మీరు ఒకవేళ ఇల్లు కట్టియరో తెలియదు. ఎందుకంటే మీ దగ్గర మరి ఫండ్ ఉంటుందంటారా లేదంటారా తర్వాత విషయం. కానీ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ద్వారా పెద్దగా పోయేది ఏమి ఉండదు. మీ మీద ఆర్థిక భారం కూడా ఏం పడదు. ఎందుకంటే జాగాలు ఉన్న దగ్గర జాగాలు ఉన్నాయి కదా, ప్రభుత్వ భూములు ఏం లేవా? కోకపేట్ల భూములు అమ్ముకుంటూ ఉంటాయి గత ప్రభుత్వానికి. కానీ జర్నలిస్టులకు ఇల్లు అమ్ముతుంటాయి. ఇక్కడ ఏది దీని ఏమంటారు, బగాయతుల భూములు అమ్ముకున్నది లక్ష రూపాయల గజం అమ్ముతందుకుంటాయి. కానీ జర్నలిస్టులకు ఇల్లు ఇస్తందుకుండయా? కాబట్టి 100% దీనిపైన ఆలోచించండి. ఇది మంచి జరుగుతుంది. ఎవరైతే జర్నలిస్టులకు మంచి చేస్తారో వాళ్ళకి 100% మంచి జరుగుతుంది. కృతజ్ఞత ఉంటుంది మనుషులకి. కాబట్టి చూడండి అది అని చెప్పింది వాస్తవం బండి సంజయ్. 17 ఏళ్ల క్రితం పుస్తలు తాకట్టు పెట్టి అప్పు చేసి ఒక్కో జర్నలిస్టు 2 లక్షల చొప్పున 12 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించారని కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ తెలిపారు. ఆ సొమ్ముతో జేఎన్జే హౌసింగ్ సొసైటీ పేరుతో స్థలాలు దక్కించుకున్నారని గుర్తు చేశారు. ఈ క్రమంలో జేఎన్జే జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి కేటాయించిన ఇండ్ల స్థలాలు రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడం అత్యంత బాధాకరం అని చెప్పిండు. అయితే మరి సుప్రీంకోర్టు అట్లయితే చెప్పింది. తర్వాత ఇంట్లో ఇప్పుడు అసలు యాక్చువల్గా ఇప్పుడు ఈ వీటిలలో కూడా మ్యాక్సిమం ఏపీ వాళ్ళే ఉన్నారు. ఏపీ వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఏపీ వాళ్ళే అక్కడ ఇచ్చుకోండి, ప్రాబ్లం మాజీ మంత్రి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మాజీ మంత్రి పేరు కూడా ఉన్నది. కాబట్టి నిజమైన అర్హులకు ఇవ్వండి. ఇప్పుడు తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు, తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు కోసం, ప్రభుత్వం మార్పు కోసం తర్వాత కృషి చేసిన వాళ్ళు ఉంటారు. జర్నలిస్టులు అందరూ కూడా కష్టపడ్డరు, జర్నలిస్టులు అందరూ కూడా రాసినారు. కాబట్టి అట్లా జరిగింది. ఇప్పుడు పైన ఎవరు మేనేజ్మెంట్లు వేరే ఉంటుండొచ్చు. ఎందుకంటే అక్కడ శ్రీశ్రీ అంటాడు గతంలో, అంటే ఏమంటాడంటే ఇక్కడ కట్టుకథలకు పెట్టుబడులకు పుట్టిన విషపుత్రికలు ఈ పత్రికలు అన్నాడు. అంటే అవి వాళ్ళు అంటే కట్టుకథలు రాస్తారు, అంటే పెట్టుబడులు పెడతారు. అంటే పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళ చేతుల్లో మొత్తం కూడా ఛానళ్ళు, పెద్ద ఛానళ్ళు, పెద్ద మీడియా సంస్థలన్నీ కూడా ఉండిపోయినాయి, పత్రికలన్నీ కూడా ఉండిపోయినాయి. కాబట్టి పెట్టుబడులకు అట్లా జరుగుతూ ఉంది. కానీ కింద ఉన్నటువంటి జర్నలిస్ట్ మాత్రం ఎప్పుడు కూడా బాధితుని పక్షాన్ని నిలుస్తాడు.
కొంతమంది ఇవి లంగ కథలు కూడా నడుస్తున్నాయి, అది కూడా పరిశాన్ ఉన్నది. ఎందుకంటే వాళ్ళని మొత్తం పూర్తిగా సమర్థించడానికి లేదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే పీల్చి పిప్పి చేస్తున్నారు. ఇప్పుడు ఏది జవహర్ నగర్ కానీ కొన్ని చోట్ల ఆ ఇల్లు కట్టుకుంటే ఇక మొత్తం 100 మంది పోతారట, నిలబడతారు. నిలబడేసి నాకింత అంటే వాడు పాపం ఆ ఇల్లు కట్టుకున్న కంటే వీనికి ఇచ్చడే ఎక్కువ అవుతుందని చెప్పేసి కూడా ఉన్నది. కాబట్టి అది బంద్ చేయరి. కానీ జర్నలిస్టులకు మాత్రం ఇల్లు ఇవ్వాల్సినటువంటి అవసరం, వాళ్ళకి ఇళ్ళ జాగాలు ఇవ్వాల్సిన అవసరం మాత్రం 100% ప్రభుత్వానికి ఉన్నది. మొన్న కాంగ్రెస్ లీడర్ దసరా వచ్చిందిగా, మొన్న దసరా పోయిందిగా, ఒక కాంగ్రెస్ లీడర్, నాకు తెలిసిన కాంగ్రెస్ లీడర్ ఉన్నాడు. మొన్న ఒకసారి కలిస్తే అన్న 350 మంది ఆట్యూబ్ యూట్యూబ్ అని అందరూ వచ్చిందిలే, మనిషికి 500 ఇచ్చిన, ఏం చేయాలి ఎవరికి ఇవ్వాలో కూడా అర్థం కావట్లేదు అంట. అట్లా అయిపోయింది. లక్షలే అవుతున్నాయట. మహిళలను లక్షాధికారులు చేస్తాం, 19 రకాల వ్యాపారాలు గుర్తింపు. ఇక వస్తువులను శిల్పారామంలో అమ్ముకునే ఏర్పాటు, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం, గత సర్కారు చేసిన అప్పులకే వడ్డీలు కడుతున్నాం. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చెప్పినటువంటి మాట, మహిళల్ని లక్షాధికారులు చేస్తూ ఉంటుంది. ఇక రాజ్యాంగం పవిత్ర గ్రంథం, అదే దేశానికి మూల స్తంభం, దానితోనే సామాజిక న్యాయం, అభివృద్ధి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ లో సంవిధాన్ దివాస్, ప్రధాని ఉపరాష్ట్రపతి లోక్సభ స్పీకర్ హాజరు. ఇప్పటివరకు పవిత్ర గ్రంథం కూడా అది. ఎందుకంటే హిందువులకు భగవద్గీత ఎట్లుండో, ముస్లింలకు ఖురాన్ ఎట్లుండో, తర్వాత క్రైస్తవులకు భగవద్గీత అదేది బైబిల్ ఎట్లనో, ఇట్లా అందరికీ అన్ని ఏ మతానికి సంబంధం కాకుండా అందరికీ భారతీయులందరికీ కూడా రాజ్యాంగం పవిత్రమైనటువంటి గ్రంథం. దాన్ని ఫాలో అవ్వాలి, దేశం ముఖ్యం. రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్, ఏపీ, ఒడిశా, బెంగాల్, హర్యానాలో 6 స్థానాలు ఖాళీ. ఇక ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ, డిసెంబర్ 20న పోలింగ్, తర్వాత లెక్కింపు కూడా ఉంటుందంట. ఇది ఇట్లా ఉంటే రాజ్కే నో ఎంట్రీ, మహారాణా వారసుల మధ్య పట్టాభిషేకం చిచ్చు. మేవార్ 77వ మహారాజుగా విశ్వరాజ్ సింగ్ ఉదయపూర్ కోటలోకి అడుగు పెట్టకుండా అడ్డుపడిన దాయాదులు చాలా కాలంగా వారసుల మంచిగానే ఉంది కథ. ఫాలోలో పంచాయతీ నడుస్తుందంట. ఇది శనార్థలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి దిశ చూద్దాం. ఇక ఓలా కొత్త స్కూటర్ అంట, 39,999 స్కూటర్ 40,000కే. ఇక 4 కొత్త మోడళ్ల ఆవిష్కరణ, 499 రూపాయలతో బుకింగ్స్ ప్రారంభమవుతాయి. ఇక పోర్టబుల్ బ్యాటరీ సౌకర్యం కూడా ఉందంట. 9,999 రూపాయలకే పోర్టబుల్ ఇన్వర్టర్, ఇవన్నీ కూడా ఉన్నాయి. తక్కువ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది, తక్కువ ప్రైస్ ఉంది కాబట్టి. ఇక రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ సాటిలైట్ టర్మినల్ గా చెర్లపల్లి హైటెక్ అంగులతో ఆధునీకరణ. 400 చెర్లపల్లిలో మంచిగా అసలు యాక్చువల్గా ఈ విషయం ఏంటంటే సికింద్రాబాద్ లో మొత్తం కూడా రద్దీ పెరిగిపోయింది. తర్వాత ఇక్కడికి రావాలంటే కూడా ఇబ్బంది అవుతా ఉంది. రకరకాలుగా అట్లా పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి చెర్లపల్లిలో అక్కడ ఏది రైల్వే స్టేషన్ను అత్యాధునికంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అది రైల్వే స్టేషనా లేకపోతే ఎయిర్పోర్ట్ అన్నట్టుగా ఉంటుందంట. దానికి సంబంధించి ఒక ప్రత్యేక కథనం వేస్తా ఉంది. వాస్తవంగా చెర్లపల్లి టెర్మినల్ రెడీ అవుతుంది కాబట్టి ఇప్పుడు చెంగిచెర్ల కాబట్టి చెర్లపల్లి రోడ్ కావచ్చు, ఇటు చుట్టుపక్కల మొత్తం ఉన్నాయి. ఇక ఈ మధ్యలో మేము మొన్న ఇట్లా అక్కడ నుంచి ఇటు వస్తూ ఉంటే మొత్తం లాడ్జీలు ఓయో రూమ్లో పడ్డాయి ఇక్కడ అన్నీ. ఇక గవర్నర్ తీర్పై కాంగ్రెస్ గుస్సా, ఈ రేస్ కేసు ఫైల్ పెండింగ్ పై అసహనం. నెల రోజులుగా జిష్ణుదేవ్ వద్దే పరోక్షంగా బీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తున్నారనే అసంతృప్తి. కాంగ్రెస్ లీడర్ల ఇంటర్నల్ మీటింగ్ లో డిస్కషన్, రాజ్ భవన్ నిర్ణయంపై కొనసాగుతున్న విషయం ఏంటంటే గవర్నర్ తీరు ఒకవేళ నిజంగా కూడా అట్లనే ఉన్నది అని చెప్పి చాలా మంది ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే నెల రోజుల ఈ కార్ రేసింగ్ విషయానికి సంబంధించి 50 కోట్ల రూపాయలు మొత్తం ఎన్కేసిండు. డైరెక్ట్ ఇచ్చేసిండు కేటీఆర్. 50 కోట్లు అనేటువంటిది కాదు, 50,000 కోట్లు కూడా తీసుకున్నారు, అది వేరే విషయం. కానీ అయితే పర్ఫెక్ట్ టాక్టిక్స్ అయితే యూజ్ చేసింది ఇక్కడ. ఇటు బీజేపీని అటు టీఆర్ఎస్ రెండింటిని ఇరుకున పెట్టింది. ఏమైంది ఇక్కడ జిష్ణుదేవ్ వర్మకి అక్కడ ఏది ఒక లెటర్ ఇచ్చింది. 100% ఇక్కడ మీకు ఒకవేళ అరెస్ట్ ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేలను కానీ అరెస్ట్ చేయాలంటే ఇక్కడ గవర్నర్ అనుమతి అవసరం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఇస్తే ఇప్పటి వరకు చర్య తీసుకోలేదు. ఎందుకు అంటే అనుమతి ఇవ్వలేదంటే అక్కడ కేటీ రామారావు పోయేసి కేంద్ర మంత్రిని కలిసి వచ్చిండు, కట్టర్ని కలిసి వచ్చిండు, కొంతమందిని కలిసి వచ్చిండు. కలిసి రావడం వల్లనే అక్కడ భారతీయ జనతా పార్టీ పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి కేటీ రామారావుని కాపాడుతున్నాడు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. మరి ఏం చేస్తారు ఏం కథ అనేటువంటి అంటే ఎట్లా కాపాడుతాడు అంటే అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఇక్కడ గవర్నర్ అధినాయకత్వం గవర్నర్ని అక్కడ అనుమతి ఇవ్వకుండా అడ్డుకుంటుంది అనేటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి. మరి చూడాలి మరి ఏం చేస్తారు. రెండు పార్టీలను అయితే ఇరుకున పెట్టిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఇక అన్నమా విషమా, మాఘనూరు హై స్కూల్లో మళ్ళీ ఫుడ్ పాయిజన్. 40 మంది స్టూడెంట్స్ ఆసుపత్రికి తరలింపు. 10 రోజుల వ్యవధిలోనే రెండోసారి. ఘోరం ఇది నిజంగా. నారాయణపేట జిల్లా మాఘనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత విద్యార్థులకు వాంతులు విరోచనాలు కావడంతో దాదాపు 40 మంది
స్టూడెంట్స్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక 10 రోజుల వ్యవధిలోనే ఇది రెండో ఘటన కావడం గమనార్హం. ఇక కొద్ది రోజుల క్రితమే ఇదే పాఠశాలలో 100 మందికి పైగా విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో సీఎం సీరియస్ అయ్యిండ్రు. ఇక ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ పలుమార్లు మగనూరుకు వెళ్లి విచారణ చేపట్టిండు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు అధికారులపై సస్పెన్షన్ వేటు పడగా మరికొందరు షోకాజ్ నోటీసులు ఇచ్చి అందినాయి. బాగానే ఉన్నది. పరిస్థితి ఏంది ఇది? మరి ఇప్పుడు ఏమైంది? మళ్ళా అంటే నేను ఏమంటున్నా, ఫస్ట్ జరిగిందంటే సరే పొరపాటు జరిగింది అనుకుంటా, సెకండ్ టైం ఎట్లయితది అంటే మీరు దానిపైన పర్ఫెక్ట్ గా నిఘా లేనట్టే కదా, పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టినట్టే కదా మీరు. ఇక శైలజ అంత్యక్రియలు పూర్తి, 2 ఎకరాల భూమి, ఇందిరమ్మ ఇల్లు, ఒకరికి ఉద్యోగం ఇస్తామని ఎమ్మెల్సీ హామీ. తక్షణం సాయంగా 1,20,20,000 ఇచ్చిందంట. తక్షణ సాయంగా శైలజకు గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఇన్ఫెక్షన్, అదనపు కలెక్టర్ టీం నివేదిక. అట్లా చెప్తున్నారు. ప్రభుత్వ హాస్టల్లో నాయకుల పిల్లలను ఉంచుతారా? ఎస్ నిరంజన్ బీసీ చైర్మన్ అడుగుతున్నారు, ఉంచుతారా మీ పిల్లల్ని? తీసుకుపోయి అలా పెట్టుర్రి, తెలుస్తుంది. ఒక నెల రోజులు పెట్టుర్రి, ఉండండి మీ పిల్లలు. పిల్లగాడు ఉంటాడో పోతాడో తెలుస్తుంది లెక్క. వాంకిడిలో బాలిక మరణం విషాదకరం. ఈ పరిస్థితికి పాలకులే కారణం, అబ్సల్యూట్లీ పాలకులే కారణం. అరే బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు తేడా అయితే మాకేం కనిపిస్తలేదు ఈ విషయంలో. ఇగో ఏం వచ్చింది ఇప్పుడు మళ్ళా. ఇదేనా ప్రజాపాలన అంటే? పసి ప్రాణాలు పోతున్నా ప్రభుత్వంలో చలనం లేదు. ఫుడ్ పాయిజన్ ఘటన నా మనసును కలిచేసింది. మరి అప్పుడు కలిచేయలేదు అక్క? అప్పుడు ఏడున్నావు? అరే ఐఐటి ఎంత దారుణమైన పరిస్థితిలో ఉంటే 10 ఏళ్ళు ఏడున్నావు నువ్వు? ఏమైంది మరి? మీ నాయన అడగకపోతే కదా. వాడ ఫుడ్ పాయిజనింగ్ తోటి పిల్లలు చచ్చిపోతున్నారు. ఫుడ్ పాయిజనింగ్ మొత్తం దారుణంగా ఉంది పరిస్థితి. కడుపు నొప్పి లేసేసి హాస్పిటల్లో పడుతున్నారు పోరలు. మరి ఒక్కసారి అడగకపోతే అంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా ఆ విషయము వాస్తవమే. మనము ఆ విషయాన్ని రైట్స్ లేవు కానీ మీకు అనేటువంటి అర్హత లేదనేటువంటిది ఇక్కడ మాట. ఇక్కడ చర్చ జరగాలి. ఇక ఫుడ్ పాయిజన్ ఘటన నా మనసును కలిచేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి ఇది నిదర్శనం. రేవంత్ సర్కార్ నియంతృత్వ పోకడా అని చెప్పేసి మంచిదేగా. కాంగ్రెస్ కార్యకర్తగా సిరిసిల్ల కలెక్టర్ పార్టీ మారాలని బీఆర్ఎస్ నాయకులను ప్రోత్సహిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక ఆఫీసర్లకు వడ్డీతో సహా చెల్లిస్తారు. మరి ఏ కలెక్టర్ కూడా ముఖ్యమంత్రి కాళ్ళ మీద వల్లేదు. మీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ వెంకటరామరెడ్డి నమస్కారం చేసిండు కలెక్టర్ గా ఉండే. దయగొట్టుడు ఎంతమంది ఉండే? మీ కథలు ఎన్ని ఉండే? అప్పుడే మంచిగా అనిపించినది. ఇక కొత్త ఎయిర్పోర్టుకు పర్మిషన్ ఇవ్వండి. ఇక మామునూరు విమానాశ్రయ పనులకు అనుమతి ఇవ్వండి. పాల్వంచ, అంతర్గాం, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లను మంజూరు చేయండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అక్కడ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు, బాపు ఘాట్ అభివృద్ధికి 222.27 ఎకరాల రక్షణ భూమిని కేటాయించాలని చెప్పేసి అడిగిండు. ఈ కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు రేవంత్ రెడ్డి రాహుల్ తో ముచ్చటిస్తున్న రేవంత్ రెడ్డిని చూస్తా ఉన్నాం. కులగణన 3వ ఉద్యమం కాంగ్రెస్ ఆధ్వర్యంలో సామాజిక న్యాయంలో భాగంగా రిజర్వేషన్లు, బ్యాంకుల జాతీయకరణ మొదటిది, ఓటు హక్కు మండలి కమిషన్ నివేదిక రెండవది, తెలంగాణ సమగ్ర సర్వే 92% పూర్తి, సంవిధాన రక్షణ అభియాన సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఖర్గే ప్రియాంకతో రేవంత్ బట్టి భేటీ. ఇక వయనాడు ఎంపీగా గెలిచినందుకు ప్రియాంకకు శుభాకాంక్షలు, రాజకీయ పరిస్థితులు, సంవత్సర పాలనపై వివరణ. ఇక ఏడాది ఉత్సవాలకు వారిని ఆహ్వానించారు. ఇక 32 కొత్త మండల ప్రజా పరిషత్తులు ఏర్పాటుకు ప్రభుత్వం కొత్త మండలాలు ఏర్పాటు అయిపోయినాయి. ఇక రాహుల్ పౌరసత్వం పరిశీలిస్తున్నాం. పౌరసత్వం రద్దు పిటిషన్పై కేంద్రం సమాధానం. డిసెంబర్ 19లోగా నిర్ణయం తీసుకోండి. కేంద్రానికి అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. నడుస్తూ ఉంది. అవినీతికి పాల్పడితే ఆత్మహత్యే, జాబ్ లో చేరే ముందు ఉద్యోగి రక్తంతో అగ్రిమెంట్ పై సంతకం. చూసుకో. ఇతర ఎంప్లాయీస్ కు సహకరించిన ఇదే నిబంధన వర్తింపు. జపాన్ లోని షికోలో బ్యాంక్ వింత రూల్. చూసుకో. వేరే కంట్రీలలో చాలా డేంజర్ గా ఉంటాయి, కఠిన చర్యలు ఉంటాయి. మన దగ్గర వెనక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే అయిపోయా. ఇద్దరు పిల్లలు చెరువులు తోసి ఆ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ముగ్గురి మృతదేహాలు లభ్యమైపోయినాయి. కుటుంబ కలహాలే కారణమంట. వనపర్తి జిల్లా కేంద్రంలో ఘటన. చచ్చిపోతే ఏం రాదు, గుర్తుపెట్టుకోరు. ఒకే ఒక విద్యార్థిని ఏడాదికి 12.84 లక్షలు. విధుల్లో ఓ టీచర్ సహా 2 సిబ్బంది. ఒక్క స్టూడెంట్ కోసమే మధ్యాహ్న భోజనం. నరపనేనిపల్లి ప్రభుత్వ పాఠశాలలో విచిత్ర పరిస్థితి. ఒకటే స్కూల్ అంటే ఒక పాప గురించి అంటే ఒక ఎట్లా చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది ఇది. ఎందుకనంటే ఇక ఇదే వార్త అసలు యాక్చువల్గా విద్యార్థి చదువు ఖర్చు అక్షరాల 12,84,000 రూపాయలట.
అది ఓ ప్రభుత్వ పాఠశాల. ఆ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా? ఆ ఖర్చును గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఆ విద్యార్థి కోసం ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రభుత్వం 1 లక్ష కాదు, 2 లక్షలు కాదు, ఏకంగా 12,84,000 రూపాయలు ఖర్చు చేస్తుంది. ఇది నిజమండి బాబు. అయితే ఆ పాఠశాల ఎక్కడుంది అంటారా? ఖమ్మం జిల్లా వైరా మండలం నారపనేనిపల్లిలో ఉందట, గ్రామంలో ఉంది. ఈ గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువుకునే సౌలభ్యం ఉంది. అయితే ఈ పాఠశాలలో ఇదే గ్రామానికి చెందినటువంటి ఒకే ఒక్క విద్యార్థిని కీర్తన 4వ తరగతి చదువుతుంది. చూసుకోరిగ లెక్క. అయితే చదువుతుంది. ఆ ఒక్క విద్యార్థిని కోసం ప్రభుత్వం ఒక టీచర్ను నియమించింది. ఆ టీచర్కు నెల జీతం 1,01,167 రూపాయలు చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆ ఖర్చు 12 నెలలకు కలిపి 12,14,000 రూపాయలు అవుతుంది. అదేవిధంగా ఒక విద్యార్థికి వంట వండేందుకు ప్రభుత్వం ఒక వంట మనిషిని కూడా పెట్టిందట. ఆ వంట మనిషికి 3,000 రూపాయలు చొప్పున చెల్లిస్తుంది. అంటే 10 నెలలకు 30,000 రూపాయలు అన్నమాట. ఇదే విధంగా పారిశుద్ధ్య కార్మికురాలకి నెలకు 3,000 రూపాయల చొప్పున 10 నెలలకు 30,000 వేతనం చెల్లిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ స్కూల్ మెయింటెనెన్స్ గ్రాంట్ కింద 5,000 రూపాయలు, స్పోర్ట్స్ గ్రాంట్ కింద 5,000 రూపాయలు మంజూరు చేస్తుంది. అన్ని లెక్కలు కలిపి ఒక్క విద్యార్థిపై ప్రభుత్వం విద్యా సంవత్సరం సుమారు 12,84,000 రూపాయలను ఖర్చు చేస్తుంది. అయితే ఆ ఒక్క విద్యార్థిని పాఠశాలకు హాజరు కాకపోతే ఆ రోజు ఉపాధ్యాయులు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. అయితే ఆమెను ఉంటుంది మరిగా. అయితే ఈ వ్యవహారంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఒక్క విద్యార్థి కోసం 12,84,000 రూపాయలు ఖర్చు చేయడం ఏమిటని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇక మరోవైపు చైనాలో ఒక విద్యార్థిని కోసం అక్కడ ప్రభుత్వం రైలునే నడిపిందని, నారపనేనిపల్లి పాఠశాలలో ఒక విద్యార్థిని కోసం ప్రభుత్వం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టడంలో తప్పు ఏమీ లేదంటూ కొంతమంది అంటున్నారు. విషయం ఏంటంటే ఈ ఒక్క విద్యార్థి ఉండడం కారణం ఏంది అంటే, విషయం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల పైన నమ్మకం లేకుండా చేస్తున్నారు. నమ్మకం లేకుండా పోతుంది కదా, నమ్మకం లేకుండా చేస్తున్నారు. ఇక తర్వాత ఇంకొకటి ఏంటంటే, అక్కడ సరైనటువంటి వసతులు కల్పించరు, సరైనటువంటి టీచర్లు అంటే పూర్తి స్థాయిలో టీచర్ల నియామకం ఉండదు. ఇట్లా దీనివల్ల గతంలో మొత్తం కూడా చాలా ప్రభుత్వ పాఠశాలల్ని, ఒక 5,500 ప్రభుత్వ పాఠశాలల్ని ఖతం చేసేసిండు కేసీఆర్. చేసి ఇట్లా మొత్తం నాశనం చేసిండనమాట. దీంతో అక్కడ ఇక చదువుకోవాలంటే కూడా ఏం పోతుంది, ప్రభుత్వ పాఠశాలకు ఏం పోతాం. ప్రైవేట్ అంటే సోక్ అనమాట. ప్రైవేట్ అంటే టై కట్టుకోవచ్చు, ప్రైవేట్ అంటే బూట్లు వేస్తాడు, ప్రైవేట్ అంటే ఇట్లా బెల్ట్ పెట్టుకుంటాడు, టక్ వేసుకొని ఇట్లా పోతే మా పిల్లగాడు ఏం చదువుకున్నా కానీ వాడు ఎంత మంచిగా పోతున్నాడు చూడు, గున్న నడుస్తున్నాడు అని చెప్పేసి ఉంటుంది అట్లా లెక్క. అయితే ఇది కాదు కావాల్సింది. ప్రభుత్వ పాఠశాలల్లో నిజంగా కూడా వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. అక్కడ నిజంగా కూడా శిక్షణ పొంది తర్వాత అది కాంపిటీషన్లో అందరినీ తట్టుకొని మంచి గొప్ప టీచర్లు ప్రభుత్వ పాఠశాలలు ఉంటారు. కాకపోతే అంటే చాలా మంది విద్యార్థులను అక్కడ చేర్స్తలేరు. 7వ తరగతి దాకా ఉంటే 7 తరగతులలో 4వ తరగతి చెందినటువంటి విద్యార్థి ఒక పిల్ల ఉన్నదంటే పరిస్థితి ఏంది? కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులలో మార్పు రావాలి, ప్రభుత్వం కూడా మార్పు అంటే ప్రభుత్వ విధానంలో మార్పు రావాలి. ఎందుకంటే మనం జవహర్ నగర్ పాఠశాలకు పోయినాం, గుర్తున్నది. ఆడ 5 క్లాసులు ఒకటే కాదు, ఇటో బోర్డు అటో బోర్డు మధ్యలో వంట, ఇక మొత్తం అదే 5 క్లాసులు. వాళ్ళు ఎట్లా పైకి వస్తారు? 5 క్లాసులు ఒకటే రూము, 2 టీచర్లు అక్కడ చెప్తున్నారు. జవహర్ నగర్ మేడ్చల్ నియోజకవర్గం అడిగినాం మనం, ఏమని అడిగినాం, అమ్మా ఇప్పుడు మరి మీరు మంచిగా చెప్తున్నారు, పాఠం చెప్తుండ్రు, ఇక్కడేమో ఆల పిల్లగాడు ఉండే, 1వ తరగతి పిల్లగాడు, 5వ తరగతి పిల్లగాడు ఉండే, ఒకటే రూమ్ లో ఇక్కడ చెప్తే వీనికి ఎట్లా అర్థమవుతుంది, వానికి ఎట్లా అర్థమవుతుంది, ఇక్కడ మొక్కం ఇల్లు పెడతారు, ఇక్కడ మొక్కం ఇల్లు పెడతారని చెప్తున్నారు. ఇద్దరు మొక్కం పెడతారు బాగానే ఉంది, కానీ వీళ్ళే చెప్పిన వాళ్ళకి దూరం కాదు కదా, పెద్ద హాల్ కాదు, చిన్న రూమ్. ఆ చిన్న రూమ్లో ఇట్లా వినిపిస్తుంది కదా అంటే పరిస్థితి అట్లున్నది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల తీరుని మార్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. 100% దీనిపైన దృష్టి పెట్టాలి. ఇప్పుడు కొత్త పాఠశాలలు నిర్మించడం ఒక విషయం అయితే, ఉన్న పాఠశాలల్ని అక్కడ అవస్థాపన సౌకర్యాలు కల్పించుకోవడం, బెంచీలు ఏర్పాటు చేసుకోవడం, పెచ్చురోడి పడకుండా చూసుకోవడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని మొత్తం కూడా చక్కదిద్దాం. ఇవన్నీ కూడా చేస్తే 100% ప్రభుత్వ పాఠశాలల్లోకి వెళ్ళే విద్యార్థుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉన్నది. ఇది చూసుకోవాలి ప్రభుత్వం. దిశ కదా అట్లా ఇక ఇదైపోయింది. ఇక ఉగ్రవాద సంస్థలకు ధీటుగా బదిలిస్తాం, దేశ పురోగతికి రాజ్యాంగ మార్గదర్శిని, నేను రాజ్యాంగ పరిమితిలోనే పనిచేసా, సుప్రీంకోర్టులో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు. ప్రజలను చంపుతూ అబద్ధాలతో ప్రభుత్వాలను నడపాలని రాజ్యాంగం చెప్పిందా అంటూ రాహుల్ గాంధీ చేస్తున్న కౌంటర్. ఇక టీఎన్జిఓ సొసైటీ ల్యాండ్ వెనక్కి తీసుకుంటారా? సుప్రీం తీర్పు నేపథ్యంలో సస్పెన్స్ అంట. ఇక కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని గతంలో ఫిర్యాదులు, ధృవీకరించిన సహకార శాఖ అధికారి. ఇక ఇతర సొసైటీల భూముల కేటాయింపు, అయితే ఈ భూముల విలువ 10,000 కోట్ల రూపాయల పైమాటనే ఉంటుంది. చూసుకోరిగా ఏపీ ఎన్జిఓస్ ల్యాండ్ వెనక్కి తీసుకున్న సర్కార్. ఇక నేటికి సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నది.
అయితే ఈ కేసు పెండింగ్లో మరి ఎట్లయితుంది ఏం కథ అని చూస్తున్నారు. 10,000 కోట్ల రూపాయల పైన ఉంటుంది భూమి. ఇక తొగ్గూడెంలో మళ్ళీ మైనింగ్ షురు, నోటీసులు ఇచ్చిన డోంట్ కేర్, కందకాలు తవ్వినా పట్టించుకొని యజమాని, అర్ధరాత్రి విచ్చలవిడిగా లారీలతో కంకర రవాణా, రాజకీయ అండతో చెలరేగిపోతున్న అక్రమార్కులు, తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు అధికారుల వ్యవహార శైలి, నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ జరుగుతున్న పట్టింపు కరువు, కథనాలు రాస్తున్న దిశపై నిర్వాహకుడి అక్కసు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. జరుగుతుందట చూడాలి. ఇది దిశలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి పల్లవి చూద్దాం. గెలిస్తే ఈవీఎంలు మంచివి, ఓడితే ట్యాంపరింగ్ అంతే నేతలకు. కేపాల్ పిటిషన్ సుప్రీంకోర్టు ఫైర్, బ్యాలెట్ విధానం అనుసరించినంత మాత్రాన అవినీతి ఆగిపోతుందని చెప్పగలరా? వాస్తవం. పిటిషన్ కు ధర్మాసనం ప్రశ్నలు, కేసు డిస్మిస్. రాజ్యాంగం దేశ పవిత్ర గ్రంథం, ప్రగతిశీల సూత్రాల గురించి అందులో పొందుపరిచారు. దీని ద్వారానే సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి, రాజ్యాంగ రచనలో భాగస్వాములను స్మరించుకోవాలి అంటున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఢిల్లీ పార్లమెంట్ భవనంలో రాజ్యాంగ దినోత్సవం జరిగింది నిన్న. సుడిగా మాగనూరు బడిలో మళ్ళీ ఫుడ్ పాయిజన్, మధ్యాహ్న భోజనం తిని 20 మంది విద్యార్థులకు వాంతులు విరోచనాలు. ఈ పాపం చూడండి రా నాయన, కొంచెం చాలా దారుణం. కడుపు నొప్పి లేసి వాళ్ళకి ఎవరు పిల్లలు వాళ్ళు పాపం. మీ పిల్లలు, మీ మన్మల్లో, మీ నెల రోజులు అలా తెలుస్తుంది మొత్తం. ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకపోయా మనకు, రిప్రజెంటేషన్ ఇద్దామంటే. ఇక స్టూడెంట్స్ మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. 4 రోజుల క్రితం 50 మందికి ఫుడ్ పాయిజన్ అయింది. ఒకే పాఠశాలలో వారం రోజుల్లో 3వసారి విద్యార్థులు అస్వస్థతకు గురైంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను బేఖాతరు చేసిండ్రు. ఇక పలువురిని సస్పెండ్ చేసినా ఎలాంటి మార్పు లేదు. 2 రోజుల క్రితం వాంకిడి గురుకుల విద్యార్థిని మృతి రాష్ట్రంలో కలకలం రేపుతున్న ఘటనలు. మధ్యాహ్న భోజనం తినాలంటే భయపడ్డాడు. ఆర్టీఓను నిర్బంధించిన రైతులు నిర్మల్లో. ఇక ఫ్యాన్సీ నెంబర్ ఒక్క రోజులో 999కి 52 లక్షలు వచ్చిందట. ఇక తెలంగాణలో 92% కులగణన పూర్తి. మేం ఎక్కడ అధికారంలోకి వచ్చినా ఖచ్చితంగా చేస్తాం. జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు పెంచుతాం. దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన జరపాలి. కాంగ్రెస్లోనే అన్ని వర్గాలకు సామాజిక న్యాయం సాధ్యం. ప్రధాని మోదీ రాజ్యాంగాన్ని చదవలేదు, దానికి విరుద్ధంగా పాలిస్తున్నారు. సంవిధాన్ రక్షణ అభియాన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్. మరి తెలంగాణలో ఇది అమలైతే మరి వీళ్ళందరూ పోవాలి, ఎస్సీ ఎస్టీ బీసీలు రావాలి. మరి పోతారా? తెలంగాణకు కొత్త ఎయిర్పోర్ట్లు, 4 విమానాశ్రయాలు నిర్మించాలని కేంద్రానికి సీఎం విజ్ఞప్తి. రక్షణ శాఖకు చెందిన 200 ఎకరాల భూములు ఇవ్వాలని వినతి. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, రాజ్నాథ్ సింగ్ తో వరుస భేటీలు జరిపిండు. 6 గ్యారంటీలు, 66 మోసాలు. కాంగ్రెస్ కు బీజేపీ కౌంటర్ ప్రోగ్రామ్. ఈ నెల 30 నుంచి డిసెంబర్ 5 వరకు నిరసన. డిసెంబర్ 1న జిల్లాలో బీజేపీ చార్జ్ షీట్. 2-3 తేదీలో నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు. యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిన కమలం పార్టీ చేసింది కానీ మరి దానికి అధ్యక్షుడు పర్ఫెక్ట్ గా ఉంటే దూసుకుపోతుంది. అవకాశం ఉంది, ప్రజల్లో అవకాశం ఉంది ఇప్పటికీ. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ తీసుకునే నిర్ణయాలు, వీళ్ళు ఇచ్చిన హామీల పైన, ఇటు బీఆర్ఎస్ ఈ ఫేక్ సిటీలనే ఉంటా, గ్రేటర్ పరిధి దాటము. ఈయన ప్రెస్ మీట్లు పెడతాం, మాట్లాడతాం కిషన్ రెడ్డి అంటే కిషన్ రెడ్డితో అయ్యేది కాదు, పోయేది కాదు. పో. రాష్ట్రంలో ఆర్ఎస్ బ్రదర్స్ పాలనట. మొత్తం రేవంత్ రెడ్డి, బండి సంజయ్దే నడుస్తుంది. ఎంపీ నీది నడిచేది ఉండేనేమో. ఎంపీ ఎన్నికల్లో చెరిసగం గెలిచేలా ప్లాన్ చేశారు. చూసినావు ఇక్కడ చూడు ఇట్లా. మరి అప్పుడే నువ్వు ఎట్లా ప్లాన్ చేసినావు? 12 మంది గెలుస్తారు కదా మీరు బీఆర్ఎస్ వాళ్ళు. ఎట్లా నువ్వు ఎట్లా ప్లాన్ చేసినావు? 4 తీసుకో, మేము ఇట్లా 12 గెలుస్తామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. కాంగ్రెస్ తో బీఆర్ఎస్ తో ప్లాన్ చేసుకున్నాం. గెలుస్తే ఒకటి, ఓడిపోతే ఒకటి అన్నట్టు. మొత్తం బీకింది. మీరు తప్పు చేసిండ్రు, తెలంగాణ ప్రజలు తప్పు చేసిండ్రు అంటే 39 ఇచ్చి తప్పు చేసినట్టున్నారా బాబు? నీకు కథం చేస్తే మొత్తం ఆయన మంచిగా ఉంటుందని చెప్పేసి గుండుసునే పెట్టింది. ఇక బీజేపీ కాంగ్రెస్ చీకటి దోసి, మీ భరతం పడతాం. సీఎం ఫ్రస్ట్రేషన్ లో తిడుతున్నారు, అయినా నాకు ఫరక్ పడదు. మరి ఆ మాటలు వింటే ఈయన కూడా అంటున్నాడు, నా వెంట్రుకు కూడా వీకలేమంటున్నాడు ఆయన స్పీకర్. మరి అంత గట్టిగున్నాయని ఇక ఆ మాటలు వింటే ఆయనకు చిప్పు దొబ్బినట్లు అనిపించిందంట. కొడంగల్కు వెళ్తే రేవంత్ను ప్రజలు ఉడికించి కొడతారు. ఢిల్లీ వాళ్లకు కోపం వస్తే సీఎం పోస్టు ఊడుడే. చిట్టినాయుడుకు ఏమి తెలియదు, ఎవరన్నా చెప్పినా వినడు. దేవుళ్ళ మీద ఒట్టు, కేసీఆర్ మీద తిట్లు, పథకాలకు తూట్లు, ఇవే రేవంత్ నినాదాలని చెప్పేసి మాజీ మంత్రి కేటీ రామారావు. ఢిల్లీ వాళ్ళ కోపం వస్తే సీఎం పోస్ట్ ఊడుతుంది. మీరు సీఎం పోస్ట్ లో మీ అయ్య కూర్చున్నప్పుడు, మీరు మంత్రిగా కూర్చున్నప్పుడు ఎవడు ఊడదు కదా, ఎందుకంటే ఇది ప్రాంతీయ పార్టీ. అయ్య పోతే కొడుకు ఓడు ఎందుకుంటది? ఈజీ ఆషామాషి ముచ్చడానికి మాట్లాడతాడు. జర్నలిస్టులు నోటికాడ ముద్ద లాగేస్తారా? బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలన నిర్లక్ష్య ఫలితమే సుప్రీంకోర్టు తీర్పు అంటున్నాడు బండి సంజయ్. అసలు జర్నలిస్టులు చేసిన తప్పేమిటి? ఈ 2 పార్టీలకు
వారిపై ఎందుకింత కక్ష? ఏదో ఒక సాకుతో ఇళ్ల స్థలాలు దక్కకుండా చేస్తున్నారు. జర్నలిస్టులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమన్న ఇబ్బంది ఉండకపోగా అప్పుడే వివాదం ఉన్న భూములు కాదు, వదిలేసేది. మస్తుగా భూములు ఉన్నాయి కదా, ఇచ్చేసేది, ఏం కాదు. ఇక ప్రమాణం చేసి మరీ అబద్ధాలు చెప్తారా? డిజైన్లు లేకుండా పనులు ఎలా చేపడతారు? రెండో రోజు ముగిసిన కాళేశ్వరం కమిషన్ విచారణ. హాజరైన 16 మంది ఇంజనీర్లు అధికారుల తీరుపై జస్టిస్ పిసి ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పల్లవిలో ఉన్న వార్తా కథనాలు. అయితే ఒకసారి ఈనాడు దినపత్రిక చూద్దాం. ఈనాడు ఏమంటుంది చూద్దాం. మూసి ప్రక్షాళన జరగాల్సిందే, అక్రమ నిర్మాణాలు ఆక్రమణలు తొలగించాల్సిందే, నదిలో మురుగునీరు కలవకుండా చూడాలి, ఆక్రమణదారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, నిర్వాసితుల గుర్తింపునకు సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించండి, పేదలకు ప్రత్యామ్నాయం చూపాలి, ఇల్లు కూల్చివేతపై హైకోర్టులో మార్గదర్శకాలు, హైకోర్టు మార్గదర్శకాలను కింది కోర్టులు పరిగణలోకి తీసుకోవాలని ఇక్కడ హైకోర్టు. రాజ్యాంగమే మన బలం, అది ఒక పురోగమన పత్రం, వ్యవస్థల సమన్వయంతో ప్రజలకు మేలు. రాజ్యాంగ దినోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న మాట్లాడారు. 75వ వసంతాల రాజ్యాంగం మంగళవారం సుప్రీంకోర్టులో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీతో మాట్లాడుతున్న సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నాను చూస్తా ఉన్నాం. ఇది నిన్న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా. ఈ కాలంతో పాటు దేశ ఆకాంక్షలు కలలు సరికొత్త ఎత్తులకు చేరుతాయని రాజ్యాంగ రూపకర్తలకు తెలుసు. దేశ అవసరాలు ఎదురయ్యే సవాళ్లు మారిపోతుంటాయని వారికి తెలుసు. అందుకే వారు మన రాజ్యాంగాన్ని కేవలం కొన్ని చట్టాలతో కూడిన పుస్తకంగా వదిలేయలేదు, దానిని ఒక సజీవ పత్రంలా నిరంతరం ప్రవహిస్తూ వెళ్లేలా రూపొందించారని చెప్పేసి ప్రధాని మోడీ అంటున్నాడు. ఇక సచేతనమైన ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించడంతో పాటు అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో ప్రముఖ స్థానానికి చేరేలా భారత్ రూపాంతరం చెందడానికి రాజ్యాంగం ఎంతో దోహదపడిందని సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా చేసిన వ్యాఖ్యలు. అంతర్జాతీయ ప్రమాణాలతో బాపుఘాటి అభివృద్ధి, దానికి అవసరమైన 222 ఎకరాల రక్షణ శాఖ భూములు బదిలీ చేయండి, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కోరిన రేవంత్ రెడ్డి. ఇక మామనూరు విమానాశ్రయ పనులకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి వినతి పత్రం ఇచ్చాడు. ఇక జనగణనలో కులగణనుడు చేర్చాలి, ప్రధాని మోదీని డిమాండ్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఢిల్లీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన రాజ్యాంగ దినోత్సవంలో సీఎం ప్రసంగం. త్వరితగతిన ధాన్యం కొనుగోళ్లు, ఇక బోనస్ కోసం పొరుగు ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిండు. పక్కల్లో వస్తున్నట. యువతకు నైపుణ్యం ఉపాధి కల్పనే లక్ష్యం, పరిశ్రమల అవసరాలకు పాఠ్యాంశాలకు మధ్య ఉన్న అంతరం భర్తీకి ప్రాధాన్యం, జిల్లాలో అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం, 2025 ఏప్రిల్లోగా ఏఐసిటీ నిర్మాణం ప్రారంభం. ఈనాడు ముఖాముఖిలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి. ఏ జిల్లా ఆ జిల్లాలో పరిశ్రమలు పెడితే అక్కడ ఉపాధి లభిస్తుంది, అక్కడే సెటిల్ అవుతారు పిల్లలు. ఇక ఇథనాల్ పరిశ్రమలు తరలించాల్సిందే, కథం తొక్కిన నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల వాసులు. జాతీయ రహదారిపై ఉదయం నుంచి రాత్రి 9:30 దాకా నిరసన చెప్పిండ్రు. ఆర్డీఓ కారు దహనానికి కొందరు ప్రయత్నించి కూడా చేసినారు. చూసుకోమని. మరి కడుపు మండితే ఏం చేస్తారు ఎవరైనా? ఏ ప్రాజెక్టులు ఎవరిస్తారో కూడా రేవంత్ కు తెలియదు. జాతీయ రహదారులు, విద్యుత్ రక్షణ ప్రాజెక్టులు అదానికి ఇచ్చింది కేంద్రమే, వాటి అనుమతులతో భారత ప్రభుత్వానికి సంబంధమే లేదు. కేటీఆర్ వెళ్ళాడు. అమ్మా కేటీ రామారావు అదానికి నువ్వేమిచ్చినావు చూపియాలా? మళ్ళా చూపియాలి ఒకసారి. ఎందుకు పడు? మహారాష్ట్ర సీఎం ఎంపిక మరింత ఆలస్యం, కొనసాగుతున్న ఉత్కంఠ. షిందే రాజీనామా ఆమోదం. ఇక డిజైన్ డ్రాయింగ్ లేకుండానే సుందిల్లా 2A నంట బ్లాక్ నిర్మాణం. జస్టిస్ ఘోష్ ఎదుట తప్పుడు అంగీకరించిన ఈ వేణుబాబు. ఇక ఇది ఇట్లుంటే 32 మండల పరిషత్లకు ఆమోదం, పాలక వర్గాల ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. కొత్త మండలాలు ఏర్పాటవుతున్నాయి. ఇది బంగ్లాదేశ్ లో ఇస్కాన్ కృష్ణదాస్ అరెస్టు ఆందోళన వ్యక్తం చేసిన భారత్. ఇది అబద్ధాల సీఎం అదానికి దాసోహం, కేసీఆర్ రెడ్ సిగ్నల్ చూపియాలి. అవన్నీ రేవంత్ రెడ్ కార్పెట్. ఏది ఆదాని తోటి మీద ఎట్లుండదో కథ. అజ్ఞానులు చెరపలేని ఆనవాళ్ళు అంటున్నారు కేసీఆర్. మళ్ళీ ఫుడ్ పాయిజన్ మాగనూరు స్కూల్లో వారం రోజుల నిమిషమే. అజ్ఞానాలు చెరపలేని ఆనవాళ్ళు, అజ్ఞానులు చెరపలేని కేసీఆర్ ఆనవాళ్ళ. ఓకే. మళ్ళీ ఫుడ్ పాయిజన్ మాగనూరు స్కూల్లో వారంలో 3వ ఘటన, 40 మందికి అస్వస్థత. ఇక అంత్యక్రియలపైన ఆంక్షలని చెప్పేసి మరీ టూ మచ్. ఇథనాయిల్ మంటలు పరిశ్రమ వద్దని NH61 పై అర్ధరాత్రి దాకా ఆందోళన, ఆర్డీఓ వాహనానికి నిప్పు. ఇక పునరావాసం తర్వాతే ప్రక్షాళన, మూసి కూల్చివేతలపై హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. లగచర్ల ఆగ్రహంలో అర్థం ఉంది అంటున్నారు. ఇక మరో 2 రైతుల ఆత్మహత్య, దిగుబడి రాకపోవడంతో అప్పులు మీద పడడంతో మనస్తాపం. వరంగల్, మెదక్ జిల్లాలో అన్నదాతలు బలవన్మరణం. కోట కాట కలుస్తుందా? స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల నిర్ధారణపై బీసీ రిజర్వేషన్ మొత్తం నాశనం చేసిందే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ.
అడగండి. స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ ఉంటే దాన్ని ఖతం చేసి 18% తీసుకొచ్చిండు. కర్ణాటకలో మరో అవినీతి 46,000 కోట్ల భారీ స్కామ్. రోడ్ల నిర్మాణం, మరమ్మతుల పన్నుల అక్రమాలు భాగమైన బీబీఎంపీ అధికారులు, ప్రజాప్రతినిధులు. యాంటీ కరప్షన్ ఫోరం అధ్యక్షుడు ఇక మరో వారం బోధన బంద్ అంట. ఇప్పటికే బడులకు దూరంగా 50,000 మంది టీచర్లు, వారికే కులగణన సర్వే ఎవరికి చెప్తారు మరి, లేకపోతే ఎవరి చేయాలి ఇప్పుడు? కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఇంకా అది స్కూల్ అసిస్టెంట్లకు కూడా ఇచ్చేది ఉండని చెప్పేసి అంటున్నారు. మరి సరే ఏది జరిగినా కానీ మొత్తం అయితే అది జరుగుతూ ఉంది. ఇక మరోవైపు మొత్తం మీద ఇక్కడ కులగణన చేసి తీరాల్సిందే, కులగణన ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. 100% ఎవరెంతో వారికి వాట దక్కాల్సిందే అని చెప్పేసి కూడా చెప్తున్నాడు. మొత్తం మీద కులగణన పూర్తి చేస్తామని చెప్పేసి ఇక్కడ అంటా ఉంటే, ఎక్కడ అధికారంలోకి వస్తే అక్కడ కులగణన చేస్తాం, తర్వాత 50% ఉన్నటువంటి ఈ స్లామ్ను ఎత్తేస్తామని చెప్పేసి అక్కడ కేంద్ర అంటే దాని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి మాట.